హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అక్షయ్. ఈరోజు మరొక స్టార్ని కలుసుకోబోతున్నాం. తెలుసా, తన హావభావాలతో వెరైటీగా టిక్ టాక్ చేస్తూ ఉంటారు. అంటే ప్రజెంట్ అయితే ప్రస్తుత జనరేషన్లో టిక్ టాక్ మాత్రం దూసుకెళ్ళిపోతుంది. అంటే చాలామంది తమకున్న టాలెంట్ని, ప్రతిభని నిరూపించుకుంటున్నారు. కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ చేసేవారిని అయితే మనం వెతికి మరి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటామన్న సంగతి మీకు తెలుసు. బట్ అలా ట్రోల్స్ అవుతున్న వ్యక్తిలో, రోస్టింగ్ అవుతున్న వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈయన ఏ టిక్ టాక్ చేసినా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అందరూ నార్మల్గా చేస్తారు, బట్ ఈయన మాత్రం సూపర్గా చేస్తారని. అంటే ప్రజెంట్ ఎలా చెప్పాలంటే, కొంతమంది వెరైటీగా చేస్తే తొందరగా క్లిక్ అవుతారు అంటారు, చూసినావా? ఆ టైప్ అన్నమాట. అంటే వెరైటీగా చేసే వాళ్ళు చాలామంది తమ ప్రతిభని కనబరుస్తూనే ఉంటారు. బట్ ఈయన చేసే ప్రతి టిక్ టాక్కి వేలల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఈయన ట్రోలింగ్స్తో బతికేస్తున్నాయండి. ఆయన ఊరు కాదు, నన్ అదర్ దాన్ బంజారా హిల్స్ ప్రశాంత్ గారు. ఈరోజు మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం తనకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ గురించి, అలానే ఫన్నీ మూమెంట్స్ గురించి, అలానే తన ఇంట్రెస్ట్ ఏంటి, తన గోల్ ఏంటి, తను ఏం చేస్తున్నా, మిగతా అన్నీ అడిగి తెలిసేసుకుందామా? హాయ్ ప్రశాంత్ గారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సూపర్ అండి, నేనైతే ఆసమ్ ఉన్నాను, చూస్తుంటే కనిపిస్తుంది కదా. ప్రశాంత్ గారు చెప్పండి, అంటే మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు, మీకు టిక్ టాక్ చేయాలని ఎలా అనిపించింది? నేను టిక్ టాక్ అనేది యాప్ ఇప్పుడు దాదాపు వచ్చి 1 year అవుతుంది. 1 year అయితే అప్రాక్సిమేట్లీ 2 years వస్తుంది. నేను టిక్ టాక్ యాప్ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు 6 months అవుతుంది. 6 monthsలో నేను 2 IDs వాడాను. ఏమంటారు, ఒక మనిషికి ఒక ఐడి వాడితే సరిపోతుంది కదా, 2 IDs ఎందుకు? నాది ఫస్ట్ ఐడి బ్యాండ్ అయ్యింది. బ్యాండ్ అవ్వడంతో నేను ఐడి ఇప్పుడు యూజ్ చేస్తలేను. ఇప్పుడు సెకండ్ ఐడి ఓపెన్ చేసి. అంటే మీరు చేసే వీడియోస్ టిక్ టాక్ వాళ్ళు భరించలేక బ్యాన్ చేశారంటారా? అలా ఏం లేదు, అలా అంటే ఏం లేదు, కానీ నాకే ఇంట్రెస్ట్ లేక అంటే మొబైల్ కూడా అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది. దాని ద్వారా మళ్ళీ సెకండ్ ఐడి ఓపెన్ చేశాను. సెకండ్ ఐడి ఓపెన్ చేసి మొబైల్ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు కదా. మొబైల్ ప్రాబ్లం వచ్చింది అంటే కొత్త మొబైల్ అంటే ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, సేమ్ టిక్ టాక్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ కొడితే ఓపెన్ అయిపోద్ది. కొత్త అకౌంట్ చేయడానికి ఎందుకు కారణం ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరో రిపోర్ట్ కొట్టి నాది బ్యాన్ చేసిరని చెప్పి చాలా నాకు వచ్చింది టాక్. రిపోర్ట్ కొట్టి ప్రాబ్లం వచ్చినా, నాకు బ్యాన్ అయినా సరే నేను మళ్ళీ సెకండ్ ఐడి ఓపెన్ చేశాను. సెకండ్ ఐడి ఓపెన్ చేసినా నా వీడియోస్, నా లైక్స్, నా కామెంట్స్, నా ఫాలోవర్స్, నా వాళ్ళు నాకు మంచిగానే ఉన్నారు. మీ ఫాలోవర్స్ మీకు మంచిగా ఉన్నారు అంటే టిక్ టాక్ వాళ్ళు ఎంత బ్యాన్ చేసుకొని మళ్ళీ మాత్రం అంతే. వాళ్ళు ఎన్ని ఐడీస్ బ్యాన్ చేసినా మన ఐడి మనకే, మన టాలెంట్ మనదే. బ్యాన్ చేయండి రా భయ్, మేము కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాం. అంతే, ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ. ఇంకో విషయం అంటే ప్రశాంత్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎంతవరకు చదువుకున్నారు? నాది అంటే నేను నా స్టడీస్ వచ్చేవరకు నేను 9th class వరకు స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో చదువుకున్నాను. 10th class ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో నాకు జాంటీస్ వచ్చాయి. జాంటీస్ వల్ల 1 month ఎగ్జామ్స్ టైంలో నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. అదే టైంలో నేను ఓపెన్ 10th రాశాను. ఓపెన్ 10thలో నాకు ఫస్ట్ దాంట్లో మళ్ళీ అందులోనే వచ్చేసింది. తర్వాతకి అక్కడ 10thకి స్టాప్ అయినా. అంటే 10th class చదివిన తర్వాత మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కోసం ఎందుకు వెళ్ళలేదు అంటారు? దాని గురించి అంటే ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఒక 1-2 monthsలో స్టడీస్ కూడా స్టార్ట్. అంటే మనం నిరూపించుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం ఎడ్యుకేషన్ అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ అట్లేం లేదు, స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సరే, అంటే అమ్మ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ లేకపోతే? మమ్మీ హౌస్ వైఫ్, డాడీకి వచ్చేసి క్యాంటీన్ ఉంది. ఇంకా 2 brothers జాబ్ చేస్తారు. నేను వదినమ్మ ఇంట్లోనే ఉంటాను. మీరు వదినమ్మ ఇంట్లోనే ఉంటారు, వదినమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకటి ప్రశాంత్ గారు, అంటే మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు, బట్ హెడ్సెట్ ఎందుకు యూజ్ చేస్తారు? మ్యాక్సిమం వీడియోస్లో హెడ్సెట్ పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే నాకు ఇక్కడ మా ఏరియాలో డిస్టర్బెన్స్ చాలా. ఆ డిస్టర్బెన్స్ వల్ల నాకు వీడియో కరెక్ట్ రాదని చెప్పి నేను హెడ్సెట్ యూజ్. అంటే ఇప్పుడు మనం హెడ్సెట్ పెట్టుకొని చేస్తే ఒక అనీజీగా ఉంటుంది. అంటే ఫర్దర్ ఏంటంటే ఆ వాయిస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది హెడ్సెట్ పెట్టుకుంటే. ఫస్ట్ నా వీడియో నుంచి హెడ్సెట్టే ఉంది, మిడిల్లో అక్కడక్కడ 2-3 వీడియోస్ మాత్రమే హెడ్సెట్ లేకుండా ఉంది. కానీ అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లిప్ మూమెంట్ నీట్గా లిప్ మూమెంట్ సరిగా రాదు, అలానే ఈయన అంటే వినిపించకపోతే చేయలేడేమో యాక్టింగ్ అనేసి అనుకుంటున్నారు. అలా ఏం లేదు, నాకు ఇక్కడ ఏరియాలో డిస్టర్బెన్స్ చాలా. ఇంకొకటి దాని వల్ల హెడ్సెట్ కంపల్సరీ యూజ్ చేస్తాను. హెడ్సెట్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. బట్ చాలా వాటిలో చూసినట్లయితే, అంటే నేను అన్నది కాదు, చాలామంది అంటున్నారు మీకు ఫ్యాన్స్ ఎలా అవుతున్నారు మాకైతే తెలియదు, కానీ మీలో ఏమి యాక్టింగ్ ఉందని లైక్ కొడుతున్నారు అసలు అర్థం కావట్లేదు చాలామంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం?
అది అనేవాళ్ళు ఎన్నో అంటారు, మనం అవన్నీ పట్టించుకోవద్దు. నా ఫ్యాన్స్ నాకు లైక్స్ ఎందుకు కొడుతున్నారంటే నా చాలా ఇప్పటి వరకు ఇప్పుడు నడుస్తున్న టాక్ ఏంటంటే నా ఐస్ చూసి కొడుతున్నామని చెప్పి చాలా టాక్ నడుస్తుంది. అన్న నువ్వు ఏ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా ఐస్ తోటే ఇస్తావన్నా, ఐస్ చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావన్నా అని చెప్పి చాలా మట్టుకు ఇప్పుడు టాక్ నడుస్తుంది. నీ లిప్ మూమెంట్ అది ఏం సరిగ్గా లేకుండా ఐస్ తోటే చాలా ఇస్తావని కొంతమంది ఇంటర్వ్యూ ఇస్తున్నానండి. ఐస్ తోనే చూడండి ప్రశాంత్ గారు అభిమానులు చూస్తూనే ఉండండి, ఐస్ తోనే ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్న ఐస్ తోనే ఇస్తున్నాడు, ప్రతి మూమెంట్ ఐస్ తోనే చెప్తున్నాడు. ఇంకోటి ప్రశాంత్ గారు, ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చేశారు. అవును. అందులో మీకు అంటే అందులో మీ పర్ఫార్మెన్స్ని బట్టి కావచ్చు, లేకపోతే మీ వ్యూవర్షిప్ని కాబట్టి కావచ్చు, అంటే మనకు ఒక మెమరబుల్ వీడియో అనేది ఒకటి ఉంటుంది. అంటే ట్రోల్ అయిన వీడియో కానీ, వ్యూస్ ఎక్కువ ఇచ్చిన వీడియో కానీ, కామెంట్ చేసిన వీడియోని కానీ, అంటే చాలా ఉంటుంది. అందులో మీకు బెస్ట్ వీడియో ఏదో చెప్పగలరా? నాది బెస్ట్ వీడియో ఏంటిదంటే నాకు చాలా లైక్స్ వచ్చినాయి, చాలా ఆ వీడియో వల్ల నాకు పాపులారిటీ పేరు వచ్చిందంటే ఇది మన చిన్ని గుండెలో లైటింగ్ హనుమకొండలో వెయిటింగ్ అన్న సాంగ్ చేశాను టిక్టాక్లో. ఫస్ట్ టైం అది అప్లోడ్ చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఒకసారి నేను గోల్కొండలో బోనంకి వెళ్ళాను. బోనం అయిపోయిన తర్వాత నైటే నేను బోనం అయిపోయిన తర్వాత ఒకటి ఐస్ పెద్దగా చేసి ఒకటి అమ్మవారిది సాంగ్ చేశాను. ఆ 2 వీడియోస్ చాలా పాపులారిటీ తెచ్చినాయి. ఓకే, అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయంటారు? అంటే అప్లోడ్ చేసిన టయానికి ఎన్ని వీడియోస్ వచ్చాయి? అది 2 డేస్కి నాకు 79,000.8 79,000.8 చాలా వ్యూస్ వచ్చాయి. ఆ 2 వీడియోస్ నాకు చాలా పాపులారిటీ వచ్చింది. 2 వీడియోస్ వల్ల చాలా పాపులర్ అయిపోయారు, అందుకే మేము వెతుకుని మీ దగ్గరికి వచ్చేసాం. ఇంకోటి ప్రశాంత్ గారు ఇంకో విషయం ఏంటి అంటే మీకు చాలామంది పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళకంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. అంటే ఇప్పుడు పాజిటివ్ కామెంట్ చేసినా మనం తీసుకోక తప్పదు, నెగిటివ్ కామెంట్ చేసినా తీసుకోక తప్పదు. అంటే పాజిటివ్ చేసిన వాళ్ళ మీద ఎలా రియాక్ట్ అవుతారు? మంచిగానే రియాక్ట్ అవుతారు. బట్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చూసారు, అవి మనకి గుచ్చుతూ ఉంటాయి. నేను అంటే మీరు వాటిని ఎలా తీసుకుంటారు? ఇంతవరకు నేను ఆ కామెంట్స్ చదువుతాను, చాలా హ్యాపీగానే ఫీల్ అవుతా, చాలా హ్యాపీగానే చదువుతాను. ఎందుకంటే అరే ఇట్లా పెట్టినా సరే వీడు నా వీడియో చూసి నా వీడియోకి ఒక లైక్ కొట్టే వీడు కామెంట్ చేసిండు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. నిజం చెప్పండి, ప్రతి కామెంట్ చదువుతారా? ప్రతి కామెంట్. ఇప్పటికీ నేను ఏ కామెంట్ పెట్టినా, ఎవరు ఏ డ్యూయట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ లైక్ నాదే ఉంటుంది. అది ఓకే, ఏ డ్యూయట్ ఉన్నా ఏ కామెంట్ ఉన్నా ఫస్ట్ నాదే ఉంటుంది, నేనే చూస్తాను. నాకు అందులో మటుకు ఏముండదు. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతుందంటే నెగిటివ్ పాజిటివ్. డ్యూయట్ అంటే గుర్తుకొచ్చిందని, డ్యూయట్ అంటే గుర్తుకొచ్చింది. చెప్పండి. ఇప్పుడు పాజిటివ్ డ్యూయట్ చేసే వాళ్ళు ఉంటారు, అవును. నెగిటివ్ ఎక్కిరిస్తూ ఇన్సల్ట్ చేస్తూ డ్యూయట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును. వాటిని ఎలా తీసుకుంటారు? ఇన్సల్ట్ చేస్తూ డ్యూయట్ చేస్తారు, నాకు కామెడీగా అనిపిస్తుంది. అందులో కూడా నేనేం నాకు అంటే వాళ్ళు నన్ను ఎక్కిరిస్తున్నారు, వాళ్ళు నన్ను కింగపరుచుతున్నారు అని నేను ఏనాడు ఇంతవరకు టిక్టాక్ ఒక్క వీడియో వల్ల కూడా నేను ఇంతవరకు బాధపడలేదు. టిక్టాక్ వీడియో వల్ల ఇంతవరకు బాధపడలేదు అంట. అంటే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయండి అంటే చాలా దారుణంగా వస్తుంటాయి, చూసే చాలా స్క్రోల్ చేసి. ఏంటంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉంటాం మనము. ఒక మనిషి ఎదుగుతున్నాడు, ఒక మనిషికి పాపులారిటీ వచ్చిందంటే కామెంట్స్ అన్నవి తప్పవు. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కొంతమంది సూపర్ అని పెడితే కొంతమంది అందులో ఏముందని చెప్పి వాళ్ళకే రిటర్న్గా పెడతారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. నేనైతే ఆ వీడియోస్ కామెంట్స్ని కానీ ఇప్పుడు మన యూట్యూబ్లో రోల్స్ వస్తున్నాయి అవి కానీ ఏది పట్టించుకోకుండానే ముందెళ్ళగలుగుతా. ఓకే, అంటే ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ వాటి మీద ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంటారు? అంటే అమ్మ కానీ, నాన్న కానీ, అన్నలు కానీ? రియల్గా ఓపెన్గా చెప్పాలంటే మా ఇంట్లో అయితే చాలా ఫ్రీడమ్, ఇంకొకటి సపోర్ట్ కూడా చాలా. ఇంట్లో వాళ్ళైతే ఎవ్వరేమరా నా వీడియోస్ కానీ ఏది చేస్తున్నా చాలా సపోర్ట్ ఇస్తారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నా కామెంట్స్ కానీ యూట్యూబ్లో నా రోల్స్ కానీ అన్నీ మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే నా కొడుకుని ఇట్లా చేస్తారు అని. కానీ ఏనాడు ఎవరు తప్పుగా అనుకోలేరు. మీరు టిక్టాక్ చేస్తూ ఉంటారు కదా, టిక్టాక్ చేసినప్పుడు అమ్మాయిలు ఎందుకు ఎక్కువ చేస్తుంటారు ఎక్స్ప్రెషన్స్ కానీ, హావభావాలు కానీ? అబ్బాయిలు చేయొచ్చు కదా. అబ్బాయిలు అంటే చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు అమ్మాయిలు చేస్తూ ఉంటారు? అది కూడా చెప్తాను. అది ఏంటంటే నేను దాదాపు చేశాను అబ్బాయివి కూడా దాదాపు 100 వీడియోస్ చేశాను. అది ఎట్లా అంటే చాలా రఫ్గా చేశాను ఆ వీడియోస్. దానికి ఎట్లా అంటే 3 days 5 days 10 days కానీ ఈవెన్ 10 likes 20 likes అట్లానే ఉండే. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పిన సాంగ్కి చేశాను, అది చిన్ని గుండెలో లైటింగ్ అది చేశాను, ఖాళీ ఓన్లీ 2 hours నాకు 5,000 likes వచ్చినాయి. నేను ఏమనుకున్నా అంటే అరే నాకు ఇట్లా ఈ ఎక్స్ప్రెషన్స్ బాగా సెట్ అయినాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా సెట్ అవుతలే అని చెప్పి అప్పటి నుంచి ఇట్లానే కంటిన్యూ అయిపోయినా.
మీరు అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, బయట కూడా అమ్మాయిలాగే ఉంటాడు ప్రశాంత్, బంజారా ప్రశాంత్ అంటే అమ్మాయిలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడని పబ్లిక్ టాక్, దాని మీద మీ అభిప్రాయం? అట్లా ఏం లేదండి, నేను ఓన్లీ వీడియోస్ వరకే అట్లా ఎక్స్ప్రెషన్స్. బయట వచ్చినంటే నేను కూడా రఫ్, ఎవరంటే అడ్డు వచ్చిందంటే కుట్లాడడానికి నేను రెడీ, అన్నికి నేను రెడీ, అన్ని A to Z అన్నీ వచ్చి మనకు కూడా. ఓకే, A to Z అన్ని వచ్చి చూసుకోండి. కూడా తెలంగాణ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, లేదనుకో ప్రశాంత్ ముందే రఫ్ అండ్ టఫ్ అంట, మీకు మాత్రం వాసిపోద్ది. ఇంకో విషయం ప్రశాంత్ గారు, మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. వీడియోస్ చేస్తున్నారంటే మీరు మన రీసెంట్గా ఒక వీడియో పెట్టారు, అదేంటి అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను, ఎవరన్నా చూసి ఎవరైనా చూసి ఛాన్స్ ఇస్తారేమో అనేసి చేస్తున్నారు, మీకేంటి బాధ అనేసి కొద్దిగా ఫైర్ అయితే చేశారు వీడియో. దాని మీద మీరు కొద్దిగా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? అది ఎందుకు ఆ రోజు ఆ వీడియో అప్లోడ్ చేశానంటే దానికి కారణం ఏంటంటే అతను ఒక కామెంట్ పెట్టాడు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని వీడియోస్ చేస్తున్నావు కదా, నీకు ఎందులో ఆఫర్ వచ్చిందా, నీకు టిక్టాక్ ద్వారా ఏమన్నా హెల్ప్ ఏదన్నా ఫండ్ అనేది ఏమన్నా వచ్చిందా అని కామెంట్ చేశాడు. తనకి నేను రిప్లై ఇచ్చిన ఏంటంటే నేను టిక్టాక్ వీడియోస్ ఎందుకు చేస్తున్నా, ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు కదా లేడీస్ లాగా ఎక్కువ చేస్తున్నావు ఎందుకు అని అంటే నేను వాళ్ళకి చెప్పాను, నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా సెట్ అయినాయి, బాగా సెట్ అవ్వడంతో నేను అలా చేశాను, ఏమైనా ఆఫర్స్ వస్తాయి ఎక్కడన్నా ఛాన్సెస్ వస్తాయని దాని గురించి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు కొంతమంది కూడా ఏమంటున్నారంటే తను చూడడానికి బాగోడు కాబట్టి మీరు అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే అమ్మాయి వీడియోస్ చేస్తే నేను పబ్లిక్ అవుతాను, పబ్లిక్ ఫిగర్ అవుతాను అనేసి నేను చేస్తున్నాను అనేసి అని అనుకుంటున్నారు అనేసి చాలా మంది అంటున్నారు. దాని అభిప్రాయం ఇప్పుడు నా వీడియోస్లలో చూస్తే అక్కడక్కడ బాయ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ అమ్మాయి వీడియోస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫీమేల్ వాయిస్వే నావి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. అదేంటంటే నాకు చాలా నేమ్ తెచ్చింది, ఇంకోటి ఆ ఎక్స్ప్రెషన్సే బాగా సెట్ అవుతాయి, ఇంకోటి ఫీమేల్ వాయిస్తో చేసిన అది అన్ని సాంగ్స్ అన్ని తెలంగాణ సాంగ్సే ఉన్నాయి, ఐటమ్ సాంగ్స్ కానీ అలాంటి సాంగ్స్ కానీ ఇంతవరకు నాది ఒక్క వీడియో కూడా లేదు. ఓకే, ఇంకో విషయము, మిమ్మల్ని ఉప్పల్ బాలు గారిని కాగజ్నగర్ సాయిని సేమ్ రిలేటెడ్గా పోలుస్తూ ఉంటారు. అంటే నా అభిప్రాయంగా మీరు కూడా చూస్తున్నారు కదా, ట్రోల్స్ చేస్తున్నారు, ఉప్పల్ బాలు, బంజారా హిల్స్ ప్రశాంత్, కాగజ్నగర్ సాయి సేమ్ రిలేటెడ్ అనేసి అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏం లేదు, ఇంకా అదైతే కామన్ ట్రాల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఉప్పల్ బాలుని ఫస్ట్, తర్వాత నన్ను, కాగజ్నగర్ సాయిని, ఈ ముగ్గురిని చాలా, ఎందుకంటే ఇప్పుడు టిక్టాక్ లో ముగ్గురు చేసే వీడియోస్ కూడా సేమ్ అలానే ఉంటాయి కదా, ఆ కేటగిరీకి సంబంధించే ఉంటాయి వీడియోస్ కాబట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టిక్టాక్ లో నడుస్తున్న నేమ్స్ ఏమో అవి కాబట్టి ట్రాల్స్ కానీ అవి కానీ అవి బాగా నడుస్తాయి. అదే టిక్టాక్ లో మీరే కదండి ఇప్పుడు ప్రెసెంట్ ఉప్పల్ బాలు, కాగజ్నగర్ సాయి, నెక్స్ట్ బంజారా ముగ్గురు నడుస్తుంటారు. మీరు అమ్మవారు ఎక్కువ చేస్తూ ఉంటారు, అంటే ఎక్స్ప్రెషన్స్ కళ్ళు పెద్దగా పెట్టేసి వెనకాల గ్రాఫిక్స్ పెట్టేసి మంటలు అవి పెడుతుంటారు, అంటే ఎందుకు అలా చేయడం ఎందుకు? అంటే చాలా మంది నాకు క్వశ్చన్ చేశారు, అన్న నీకు అమ్మవారు వస్తుంది అంటావు కదా, నన్ను అమ్మవారి సాంగ్స్కే చేయొచ్చు కదా అన్న అని అంటారు. సరే మీ గురించి చేస్తామని చెప్పి చేశాను. ఇంకోటి ఏంటంటే నాకు దేవుడి సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం కాబట్టి అలా చేస్తా. ఇంకోటి నాది ప్రతి సాంగ్ అయినా తెలంగాణ సాంగ్ టిక్టాక్లో కనిపించిందంటే ఆ సాంగ్కి టిక్టాక్ చేయక మానను. పల్లెటూరు సాంగ్స్ అవి వస్తాయి కదా, అవిటికి చాలా టిక్టాక్ నా వీడియోస్లో చాలా మట్టుకు అవే ఉన్నాయి. ఇంకోటి ప్రశాంత్ గారు, ఇప్పుడు మీరు టిక్ టాక్ చేస్తున్నారు, ఫేమ్ అయ్యారు, అంటే బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎదుర్కొనే పరిస్థితులు, అంటే కొంతమంది బంజారా ప్రశాంత్ కనిపించింది సెల్ఫీ దిగాలి, ఒక టిక్ టాక్ వీడియో చేద్దాం, అది ఇది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? నాకైతే అసలు ఫస్ట్ బయట మననంటే ఎవరు గుర్తుపట్టకపోతుండే, ఈడెవడో అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు మనకి టిక్టాక్ ఒక ఫేమ్ తెచ్చింది. ఇప్పుడు టిక్టాక్ ద్వారా నేను ఎక్కడికి వెళ్ళినా అరే పలానా బంజారా ప్రశాంత్ అన్నతో ఒక సెల్ఫీ, అన్నతో ఒక వీడియో అని చెప్పి చాలా మంది ఎంటబడతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే నాకు అంత పేరు అంత హోదా వచ్చింది ఈరోజు టిక్టాక్ వల్ల అని. చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ సంథింగ్ చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, ఇంటి పక్కల కానీ బంధువుల్లో కానీ, వాళ్ళ దగ్గర ఎలాంటి అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాళ్ళది? అంటే మీ వీడియోస్ మీరు చూస్తుంటారు కదా, చాలా మంది చూస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు, ఇంకా అంటే చాలా మంది హైదరాబాద్ సిటీలో చాలా మంది గుర్తుపట్టినప్పుడు అన్న సెల్ఫీ అన్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా రియాక్ట్ చుట్టుపక్కల అంటే స్టార్టింగ్ లో అన్నారు నువ్వు వీడియోస్ చేస్తావు, స్టార్టింగ్ లో నాకు కూడా లైక్స్ రాకపోయేది, ఫాలోవర్స్ లేకపోయేది, చాలా మంది అన్నారు ఏంటన్నా నువ్వు ఇన్ని వీడియోస్ ఇంత రఫ్గా ఇంత ఘోరంగా చేసినా నీకు లైక్స్ రాలేవు, ఫాలోవర్స్ లేరు అని. ఇప్పుడు నాకు వచ్చిన ఫేమ్ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా మా బంధువులైనా ఎవరైనా మా ఇంటికి వచ్చిందంటే ఒక సెలబ్రిటీ ఇంటికి వచ్చినట్టు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక సెలబ్రిటీ మా ఇంటికి వచ్చింది అన్నట్టు, వాళ్ళ ఏరియాలో అందరికీ చెప్పుకోవడం బంజారా ప్రశాంత్ ఈరోజు మా ఇంటికి వస్తుండని
అట్లా నాకు అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ కాదంటుంది. నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ చేసినప్పుడు అమ్మాయిలు చేశారు కదా, అమ్మాయిలు చేసినప్పుడు స్టార్టింగ్ లా వాళ్ళ నుంచి అంటే స్టార్టింగ్ తిట్టింటారు చాలా మంది. పొగిడే వాళ్ళకంటే ఎంకరేజ్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. అలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? అలాంటి సందర్భాల్లో నాకంటే మా చుట్టాలల్లో కూడా ఉన్నారు నన్ను, అంటే వీడేంటి మొత్తం ఇట్లా అమ్మాయిలాగా వీడియోస్ చేస్తుండు, వీడు దాదాపు అట్లనే అవుతాడా అని అట్లా. ఇంకా అంటే ఇక నచ్చిన వాళ్ళేమో అట్లా అంటారు, నచ్చని వాళ్ళు ఒక రకంగా అంటారు. ఇప్పుడు నాకు నచ్చని వాళ్ళు ఈ కామెంట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు అబ్బా మా అబ్బాయి ఇంత మంచిగా వీడియోస్ చేస్తుండు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు టీవీస్లలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు బాయ్స్ అయినా సరే లేడీ గెటప్స్ అవి వేస్ట్ చేస్తలేరా? చేస్తున్నారు. అంటే అదనేది వృత్తి. అంటే చాలా మంది కూడా ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది చేస్తున్నారు వీడియోస్ బయట లేడీ గెటప్స్ వేసుకొని. చాలా మంది అలాంటి వాటిలో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? గెటప్స్ చేసి ట్రాన్స్జెండర్ లాగా కూడా మారిన వాళ్ళు, ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఆపరేషన్ చేసుకొని అమ్మాయిలాగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళ గురించి మనకి ఎందుకు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానిపైన నా అభిప్రాయం అంటే నేను దాదాపు అట్లా చేయడం అంటే మా దాంట్లో అయితే నన్ను ఇంతవరకు అయితే ఎవరు క్వశ్చన్ చేయలేరు, ఏంటి మొత్తం అమ్మాయిలాగా వేస్తున్నావు, ఫ్యూచర్ లో అమ్మాయిగా మారిపోతాం. మీ వాళ్ళలో క్వశ్చన్స్ వేయకపోయినా టిక్ టాక్ లో కామెంట్స్ వస్తున్నాయి, ప్లస్ ట్రోల్ చేస్తున్నారు కదా. దాని గురించి ఏంటంటే నాకు ఇప్పుడు నాకు అమ్మవారు వస్తుంది కదండి, అమ్మవారు వస్తుంది అని అంటే ఇక అమ్మవారికి నేను అంకితం అన్నట్టు. అంటే మాకు కూడా ముంగల మ్యారేజ్ సంసారం అవన్నీ ఉంటాయి. ఏంటంటే అమ్మవారు వస్తుంది కాబట్టి. మీరు మ్యారేజ్ అన్నారు కాబట్టి ఒక స్ట్రైట్ ఫర్ క్వశ్చన్, మీరు అమ్మాయిని చేసుకుంటారా అబ్బాయిని చేసుకుంటారా మ్యారేజ్? అదేంటండి క్వశ్చన్? అమ్మాయినే కదా ఆబ్వియస్లీ చేసుకోవడం. ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే చాలా మందికి ఈ క్వశ్చన్ మీద డౌట్ ఉంది కాబట్టి ఏం లేదండి. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి ఏజ్ చెప్పకూడదు కానీ ఇంకొక 5-6 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటాను, అది కూడా అమ్మాయినే చేసుకుంటాను. మీరు మ్యారేజ్ చేసుకుంటా అన్నారు కదా, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నా లైఫ్ పార్ట్నర్ వచ్చేసి ఆ అమ్మాయికి అందం ఐశ్వర్యం అంతస్తు లేకున్నా సరే నాకు ఎట్లాంటి వచ్చేటామె, మా ఇంట్లో కాలు పెట్టేటామె, ఇంటి మహాలక్ష్మిలా ఉండాలి, మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి, మెయిన్ ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారండి, పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి. నాకు వచ్చేదంటే నా ముందర మా 2 వదినలు ఉన్నారు, వాళ్ళతో సరిపడేటట్టు ఉండాలి. ఇంకోటి నన్ను కేర్గా చూసుకోవాలి, మిమ్మల్ని కేర్గా చూసుకోవాలి, మీ వదిన సరిపడేట్టు ఉండాలి, అమ్మా నాన్న బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు లైఫ్లో ఇదే అనుకుంటారు, ఇదే జరగదు ఫ్యూచర్లో. ఆబ్వియస్లీ అదే మన చేతిలో ఉంటుంది, అంటే అది మన చేతిలో ఉంటుంది. ఇక పిల్లలని కంట్రోల్లో పెట్టుకోవడం మన చేతిలోనే ఉంటుంది. ఇక వాళ్ళతో సినిమా చూసారా? ఎప్పుడు సినిమా చూసింటే ఈ క్వశ్చన్ అడగరు, అంతేగా అంతేగా అంతే. సరే లీవ్ ఇట్. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే అమ్మాయి టైప్, ఇప్పుడు అమ్మాయిలాగా మీరు చేస్తున్నారు కదా వీడియోస్ అనేది, అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ఏదైనా కానీ ఛాన్సెస్ ఇచ్చారంటే అమ్మాయిలాగా ఇచ్చారనుకోండి, ఎక్కువ ఆబ్వియస్లీ శారీ ఈ డ్రెస్ అంటే ఒప్పుకోరు, అమ్మాయిలాగా అంటే శారీ కట్టుకోవాలి, మేకప్ వేసుకోవాలి. గెటప్స్ ఇచ్చినా నాకు లేడీ గెటప్స్ ఇచ్చినా వేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ఏంటో మనకి తెలిసి ఉండాలి, అంతేగాని బయట గెటప్ని చూసి ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏమంటారు మూవీస్లలో కానీ ఆన్లైన్లో వేస్తే బాయ్స్ గెటప్స్ వేస్తారు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అబ్బాయిలు కూడా అమ్మాయిల గెటప్లు వేస్తారు. నాకు ఏ గెటప్స్ వచ్చినా ఏది వచ్చినా నార్మల్గా తప్పకుండా ఫ్రీగా చేస్తాను, ఫ్రీగా అంటే నాకు ఇబ్బంది ఏం లేకుండా ఫ్రీగా మంచిగా చేస్తాను. ప్రశాంత్, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు టిక్టాక్లో తోపు అనుకుంటున్నావు? అసలు నువ్వు చేసే వీడియోస్లో కానీ ఎక్కడైనా కానీ లిప్ మూమెంట్ కానీ ఏది కానీ ఉండదు, కాకపోతే ఫ్యాన్స్ అంటారు. ఇప్పుడు నువ్వు ఆ ఫ్యాన్స్ని కొన్నావా, లేకపోతే మీ ఏరియాలో ఏమన్నా పలుకుబడి పెట్టి చేసి తెచ్చుకున్నావా? అట్లా అంటే ఏం లేదండి, ఫ్యాన్స్ని కొనడం అంటే అది మన వీడియోస్ని చూసి మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసి మనం నచ్చి మన వీడియోస్ వాళ్ళకి కామెడీగా అనిపిస్తేనే వాళ్ళు మనకు లైక్ చేస్తారు. అంటే టిక్టాక్లో కాయిన్స్ అనేటివి రీఛార్జ్ అనేటివి ఉన్నాయి, సంథింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, దానిలో పెట్టి తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. నేను అంతవరకు అయితే అది ఏది ఇంతవరకు యూజ్ చేయలేదు. అసలు టిక్టాక్ ఏంటంటే మనం వీడియో ఓపెన్ చేసినామా బ్యాక్ వెళ్ళినామా మన స్టేటస్లలో అప్లోడ్ చేసుకున్నామా అంతే. అవన్నీ నేను ఇంతవరకు ఏది ఓపెన్ చేయలేదు, ఏది చూడలేదు, ఇంతవరకు ఏది ఓపెన్ చేయలేదు, ఏది చూడలేదు. బట్ ప్రశాంత్ గారు చాలా మటుకు మీరు కొద్దిగా పాపులర్ అయ్యారు, బాగానే ఉంది. బట్ ఏంటి అంటే బ్యాడ్ కామెంట్స్ తోటి పాపులర్ అయ్యారు కదా, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటా అంటున్నారు. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ట్రోల్స్ చూసిన తర్వాత అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా, ఎందుకంటే ఈరోజు రేపు చీరలు కట్టుకునేటోళ్ళకే ఇస్తారు పిల్లల్ని, నాకు ఇయ్యరా? అంటే అలానే ఎందుకంటే చీరలు కట్టుకోవడానికి ఇస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటి అని అర్థం కావట్లేదు.
అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మీ ఈ వీడియోస్ చూసి కామెంట్స్ చూసి అరే వీడు అబ్బాయా అమ్మాయా లేదంటే ట్రాన్స్జెండరా అన్నట్టు నాకు కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికి ప్రెసెంట్ ఇప్పటికి కూడా పెడుతుర్రు, నువ్వు అబ్బాయా అమ్మాయా మాకు క్లారిటీ ఇయ్యానంటే రీసెంట్గానే ఇచ్చిన ఒకటి, నేను ఈ యాక్టింగ్ గురించి నాకు ఏమైనా ఛాన్సెస్ వస్తాయని చెప్పి వీడియోస్ చేస్తున్నా అని. అట్లా ఉంది. దాని గురించి అయితే నాకు ఇంతవరకు అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు మీరు అన్నారు కదా వీడియోస్ని చూసి కామెంట్స్ని చూసి అమ్మాయిని ఇవ్వకపోవడం అని, అలాంటి అభిప్రాయం అయితే నాకు ఏ భయం లేదు. ఎందుకంటే ఇస్తారు ఇయ్యాది అన్న భయం అయితే ఇంతవరకు లేదు. ఆబ్వియస్లీ వస్తుంది అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకో విషయం ప్రశాంత్ గారు, ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ప్రాజెక్ట్స్ వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే టిక్ టాక్ వల్ల చాలామంది బిజీ అయిపోయారు పర్సన్స్ కూడా. బట్ మీకు ప్రాజెక్ట్స్ వస్తే అంటే ఇప్పుడు జబర్దస్త్ అలాంటి వాటిలో ఛాన్సెస్ వస్తే వెళ్తారా? తప్పకుండా. నేను ఆ ఛాన్సెస్ అలాంటి ఛాన్సెస్ గురించే కదండి మేము అందరం టిక్టాక్ ఓపెన్ చేసింది, టిక్టాక్లో వీడియోస్ చేస్తుంది. లేదంటే ఇన్ని మాటలు వాడుకుంటా ఇన్ని ట్రాల్స్ చేయించుకుంటా మాకేం అవసరం చెప్పండి వీడియోస్ చేయడం, టిక్టాక్ చేయడం. నా దరిద్రం ఎందుకు కానీ నేను హీరోయిన్లు పెట్టిన ట్రోల్ చేయరు, హీరోయిన్లు చేసిన ట్రోల్ చేయరు. అసలు ఏంటంటే ఇప్పుడు నార్మల్ అయిపోయింది. మాకు టిక్టాక్ అన్నది ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే మా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ టాలెంట్ బయటపడ్డది టిక్టాక్ ద్వారా. ఇప్పుడు మేము అందరం ఎంతో మంది స్టార్స్ అయినాం. ఓకే. అసలు ఒకప్పుడు ఉప్పల్ బాలు ఆ గోవా వీడియో వల్ల ఎక్కడో వెళ్ళిపోయింది అన్న. ఓకే. అతను కూడా చాలా మంచి వ్యక్తి. తను కూడా ఇక ట్రాయల్స్ అనే వాళ్ళు వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు టిక్ టాక్ కొన్ని రోజులు బ్యాన్ చేశారు. టిక్ టాక్ వల్ల ఇంత మంచి ప్లాట్ఫామ్ అయిందని ఎప్పుడైనా బాధపడ్డారు మీరు టిక్ టాక్ బ్యాన్ చేసినందుకు? అప్పుడైతే బ్యాన్ అవుతుంది అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో ఈ యాప్ వల్ల, అంటే అప్పటికి ఇంకా నాకు పేరు పలుకుబడి అన్నది ఏం రాలేదు. అయ్యో ఇంత మంచి యాప్, దీనివల్ల చాలా టైంపాస్ అవుతుండే, చాలా పేరు వస్తుండే, దీనివల్ల కొన్ని జీవితాలు కూడా నాశనం అయ్యాయండి. అది మర్చిపోయారు మీరు. మరి అంత టూ మచ్గా కూడా చేయొద్దండి. ఎందుకు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు మాత్రం మీకేందంటే మాలాంటి దరిద్రాలను చూసి దరిద్రాలు కాదు, ఆ దరిద్రాలు కాదు, అంటే మేము ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాం, ఇండస్ట్రీలో ట్రయల్స్లో ఉన్నాం కదా. టిక్ టాక్ బ్యాన్ అయితే అబ్బా మాకు ఛాన్సెస్ వస్తాయి, ఇంకా బ్యాన్ అవుతుంది, హ్యాపీ అని అనిపించింది. ఉమేష్ చౌదరి అందరినీ ట్రోల్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని ట్రోల్ చేసిన సందర్భాలు లేవనుకుంటా. ఆఖరికి ఉప్పల వాళ్ళని కూడా ట్రోల్ చేసి నా దగ్గరికి ఇంతవరకు అలాంటి వాళ్ళు రాలేరు. తనైతే ఇంతవరకు నా దగ్గర రాలేరు. అబద్ధం ఎందుకు కానీ. నిమేష్ చౌదరి ఎందుకు తెలుసా మీకు? తెలుసు, తన వీడియోస్ చూస్తాను, తన ట్రోలింగ్ చూస్తాను, కానీ తన నా దగ్గరికి మటుకు ఇంతవరకు రాలేదు. చెప్పలేం, ఫ్యూచర్లో రావచ్చు. నిమేష్ చౌదరి మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే తను నాతో ట్రోల్ చేయలేడు, నన్ను ఏమనలేడు కాబట్టి మంచోడే అని నేను అనుకుంటా. మిమ్మల్ని ట్రోల్ చేయకపోతే మంచోడు. ఇమ్రాన్ ఖాన్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రాండి, తన గురించి చెప్తా. ఇమ్రాన్ ఖాన్ షేర్ అంటే మీ ఫ్రెండే కదా? అవును. తరచూ కలుస్తుంటారు. అవును. తనని నిమేష్ చౌదరి ట్రోల్ చేస్తూ ఉంటాడు, తను నిమేష్ చౌదరిని ట్రోల్ చేస్తూ ఉంటాడు. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? అభిప్రాయం అంటే ఇక వాళ్ళ ఆపోజిట్, మీ ఫ్రెండ్ కదా, అంటే ఇమ్రాన్ అనే అతను మీ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ని నిమేష్ చౌదరి ట్రోల్ చేస్తూ ఉంటాడు ఎక్కువ, సెప్టిక్ అది సంథింగ్ అనేసి. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అభిప్రాయం అంటే ఇక ఏం లేదు, వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళు కొట్లాడుకుంటారు. మనకు సంబంధం లేని విషయాలలో మనం పోవద్దు, జోక్యం చేసుకోవద్దు. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా తిరిగితే బాధ అవుతుంది కదా. అవును, అంటే అనిపిస్తుంది ఇక తను ఇతన్ని తిట్టినని ఇతను అతన్ని తిట్టిన అన్నట్టు ఇక వాళ్ళది ఇద్దరిది అదే సరిపోయింది. ఓకే. అక్కడ నుంచి 10 కామెంట్స్ వచ్చి ఇక్కడ నుంచి 20 పంపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడ నుంచి 30 వస్తుంది, ఇక్కడ నుంచి 40 పోతున్నాయి. అట్లా సరిపోయినాయి. టిక్ టాక్ లో మీరు చాలా మంది దోస్తాను చేస్తుంటారు, చాలా మంది దోస్తులు ఉంటారు. చాలా. దాంట్లో మీకు నచ్చిన దోస్తులు? నాకు నచ్చిన ఫ్రెండ్ అంటే నాకు కాగజ్ నగర్ సాయి చాలా బెస్ట్ ఫ్రెండ్. కాగజ్ నగర్ సాయి చాలా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటారు? ఎందుకంటే నాది ఏది అంటే బాధ వచ్చినా తనలాగే మీరు కూడా, మీలాగే తను కూడా అమ్మాయిలాగా చేస్తున్నాడు. అంటే అట్లాని కాదు, మేమిద్దరం ఏంటంటే ఒక టిక్ టాక్ యాప్ వల్లనే చాలా ఎంతో రిలేషన్ అయిపోయింది మా ఇద్దరి మధ్యలో. బాధ వచ్చినా సంతోషం వచ్చినా మేమిద్దరం షేరింగ్ చేసుకోవడం, ఏదున్నా ఓపెన్గా చెప్పుకోవడం. వాడు 6 hours జర్నీ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ మా ఇంటికి రావడానికి. ఏ రోజైనా నాకు ఏదైనా చిన్న ఫీవర్ వచ్చిందన్నా వాడు అక్కడ నుంచి రావడం, వాడికి ఏదైనా నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం. అలా మా ఇద్దరి మధ్యలో ఎంతో కనెక్టింగ్, ఎంతో ఫ్రెండ్షిప్. అసలు చెప్పుకోవద్దంటే తోడబుట్టిన అన్నదమ్ముల్లాగా ఉంటాం ఇద్దరు. తోడబుట్టిన అన్నదమ్ముల్లాగా ఉంటారు కాగజ్ నగర్ సాయి మీరు. అంతే. ఇంకా కాగజ్ నగర్ సాయి తర్వాత ఎవరు?
ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు. యా ఉప్పల్ బాలు అర్థమైంది నాకు. మీ ముగ్గురిని యూట్యూబ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు. మీరు ట్రోల్ చేయకముందుకే మేము ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మే. అంటే ఉప్పల్ బాలు తోటి బెస్ట్ ఫ్రెండ్స్ మే అంటే ఇప్పుడు కాదా, నేను సాయి అంత టచ్ లో ఉంటాం బాలు అన్నతో. ఎందుకంటే తను ఇప్పుడు బిజీ పర్సన్ చాలా. తను ఎక్కువ మాకు టచ్ ఉండడు. ఎప్పుడంటే 1 month కి ఒకసారి. ఇప్పుడు చాలా మంది అడుగుతుండొచ్చు, నువ్వు ఉప్పల్ బాలుని ఫ్రెండ్ అంటున్నావు కానీ ఇంతవరకు బాలుతో ఒక్కటి వీడియో కూడా అప్లోడ్ చేయలే అంటే దాన్ని కూడా చెప్తాను. బాలుతో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు తనతో వీడియోస్ అప్లోడ్ చేసి టిక్టాక్లో పెట్టాలి. ఎందుకు ఇంట్రెస్ట్? ఫ్రెండే కదా. ఫ్రెండ్ అంటే ఇక నాకు నచ్చదు ఇక అట్లా వాళ్ళలాగా వాటర్లో పడి కొట్టుకోవడం అన్నట్టు నాతో కాదు. అంటే కాళిదాస సాయి కూడా కొట్టుకుంటున్నారు కదా వాటర్లో, అన్నదమ్ములు లెక్క అంటున్నాడు. అంటే మీ తమ్ముడు వాటర్లో కొట్టుకుంటున్నాడు కదా, వాటర్లో కొట్టుకున్నప్పుడు మీకు ఆబ్వియస్లీ సైడ్లకి వాటర్ పోస్తా వాళ్ళకి కొట్టుకుంటాను. అంటే మీరు పోసారా వాటర్? ఆ సైడ్ నుంచి వస్తున్న వాటర్ నేనేసేటివి. ఆ సైడ్ నుంచి వచ్చే అంటే ఒక వీడియో కోసం ఎంత కష్టపడతారు చూడండి, పక్కన ఫ్రెండ్స్ కష్టపడతారు. ముగ్గురం ఎక్కువ వీడియో గురించి అసలు ఎంతో కొట్లాడతాం, ఎంతో తిట్టుకుంటాం. అక్కడ గొడవలు కూడా అవుతాయి. అరే నువ్వు వీడియో మంచిగా చేయలేవని, అరే నువ్వు వాటర్ సరిగ్గా వేయలేవు, అరే నాది వీడియో వచ్చేటప్పుడే నువ్వు వాటర్ వేయలేవు పైకి వెళ్ళి. అంటే ఒక వీడియో చేయడానికి మినిమం మీరు ఎన్ని టేకులు తీసుకుంటారు? మాది ఓపెన్గా చెప్తున్నా, టేక్స్ అన్నది ఏం లేదు. 1 take లోనే మాది వీడియో ఖతం అయింది. నీళ్ళు పోసినప్పుడు కానీ అంటే ఉప్పల బాలకి నీళ్ళు అప్పుడప్పుడు మావి 10-20 takes కూడా వస్తాయి. కానీ 10-20 ఇప్పుడు ఈ కొద్ది కాలం అంటే ఇప్పుడు ఒక 1 month నుంచి అలవాటు అయిపోయింది కదా. ఏ వీడియో చేసినా 1 take లోనే సెట్ అయిపోతుంది. ఒకసారి ఇంటర్వ్యూ తర్వాత అందుకే డైలీ నా టిక్టాక్ ఓపెన్ చేయండి, డైలీ ఒకటే డ్రెస్ పైన ఒకటే గెటప్ పైన మినిమం 10 నుంచి 15 వీడియోస్ ఉంటాయి. చాలా మంది కామెంట్స్ అందుకే పెడుతున్నారు 10 నుంచి 50 వీడియోస్ అంటే వీళ్ళు డ్రెస్సులు లేవు పాపం. అవునవును చాలా మంది అవి కూడా పెడతారు. లేవంటే మీరు ఇప్పియచ్చు. ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒకటే డ్రెస్ మీరు చేస్తున్నారంటే ఒక రోజులో చేసినారని అర్థం. అన్ని డ్రెస్సులు చేంజ్ చేయాలంటే కాదు. తర్వాత ప్రతిసారి డ్రెస్ ఉతకాలంటే కూడా ఇక మా ఇంట్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఉతుకుతారు. అదైతే బట్టలు ఉతికేయండి, మీ ఇంట్లో వాళ్ళు ఉతుకుతారు, నన్ను ఉతికేస్తారు. ఇంకా డైలీ అన్ని డ్రెస్సులు మనం చేంజ్ చేసామనుకో. అందుకే అండి వాషింగ్ మిషన్ బెటర్. వాషింగ్ మిషన్ కొనుక్కోండి ఒకటి. ఇక వాషింగ్ మిషన్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంతే. సరే, ఇంకా ప్రశాంత్ గారు, అంటే మీకు నచ్చిన వాళ్ళు ఉప్పల్ బాలు, కాగజ్నాల సాయి, వాళ్ళిద్దరు మినాయించి ఎవరు పేరు చెప్పట్లేదు. మీ ముగ్గురు గురించి టోల్ అవుతున్నారు. మేము వేరే విషయాలు సంథింగ్ కనుక్కున్నాం. వేరే విషయం అంటే నాకు టిక్టాక్ వల్ల కలిసిన వ్యక్తులు అంటే రీసెంట్గా మీరు అందరు చూసిన అదే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. టిక్టాక్ నుంచి వచ్చిన నేను గుర్తు పెట్టుకుంటుంది. ఎంతో వైరల్ అయినాయి అవి కూడా. గండిపేటలో రీసెంట్గా ఫంక్షన్ అయింది కదా, అక్కడ కూడా నాకు చాలా బషీర్ మాస్టర్ తను కూడా నాకు షార్ట్ ఫిలింలో అవకాశం ఇచ్చిండు. అవన్నీ ఇప్పుడు ఇంకొక 1 month లో అన్ని స్టార్ట్ అవుతున్నాయి షార్ట్ ఫిలిమ్స్. ఇంకోటి ఏంటంటే టిక్టాక్ వల్ల నాకు భవానీ అక్క అని చెప్పి, ఇంకా లైలా పారు మీ అందరికి తెలిసిన వ్యక్తి, వీళ్ళందరూ నాకు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళాక ఫ్రీగా చాలా మంచిగా ఉంటారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా నన్ను కూడా వాళ్ళ తమ్ముళ్ళలాగా భావిస్తూ చాలా మంచిగా కేర్ తీసుకుంటారు. మన హైటెక్ సిటీ లొకేషన్ అన్న అని చెప్పి ఉంటాడు, తను అక్కడ పైల్వాన్. వాళ్ళందరూ నన్ను చాలా అంటే వాళ్ళ ఇంటి హైటెక్ సిటీ లొకేషన్ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు, ప్లాన్ చేస్తూ ఉంటారు టిక్ టాక్ వాళ్ళందరినీ. గంగారాం అన్న అని చెప్పి, ఇంకా గోల్కొండ అన్న అని చెప్పి వీళ్ళ కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి మనుషులానే భావిస్తారు. ఇంకోటి ఏంటంటే టిక్టాక్ ఫ్యామిలీ అంటే టిక్టాక్ ఫ్యామిలీ ఈవెంట్ ఉందనంటే అందులో ఉన్న వాళ్ళ మటు ఖచ్చితంగా అటెండ్ అవుతాం. సరే, ఖచ్చితంగా అటెండ్ అవుతాం అంటున్నారు. మళ్ళీ ఫండ్స్ విషయంలో అటెండ్ కాలేదు కదండి, ఎవరికి అనిపించట్లేదు అంటే అర్థం కాలేదు. ఫండ్స్ కలెక్ట్ చేస్తారు కదా అఫీషియల్ విషయంలోను, అక్కడ కూడా మేము ఇచ్చాము కానీ మా పేర్లు అందులో బయట పెట్టారు. ఇట్లా చిల్లర రోల్స్ అట్లా ఏమైనా ఉంటే మట్టుకు అన్నిటికీ బయటేస్తారు. కానీ అట్లా ఫండ్ మేము ఎవరికైనా ఏమన్నా అయిందన్నా అందరం ఇన్ని తలా ఇన్ని వేసుకొని అక్కడ ఫండ్. మొన్న రీసెంట్గానే ఒక పాపకి హార్ట్కి ఆపరేషన్ ఉందంటే 10 lakhs కావాలన్నారు. మా దగ్గర ఉన్నంత 1500, 2000, 3000 ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత 5 lakhs దాకా కండక్ట్ చేసి మేము ఇచ్చాము. బయట నుంచి 5 lakhs వచ్చాయి, పాప సేఫ్ అయింది ఇప్పుడు. బట్ ఇప్పుడు టిక్ టాక్ ఫ్యామిలీ అంటున్నారు కదా, టిక్ టాక్ ఫ్యామిలీలో కూడా బ్యాచ్లు ఉన్నాయి, 3-4 batches ఉన్నాయంట. హై, సెకండ్, థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ మధ్య తెలిసింది నాకు కూడా, టిక్ టాక్ లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు టిక్ టాక్ లో ఫేమస్ అయిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ అనేసి 4 batches ఉన్నాయనేసి, ఓన్లీ తెలుగులోనే
తెలుగు ఆంధ్ర తెలంగాణలో 4 బ్యాచెస్ ఉన్నాయనేసి అని అంటున్నారు. 4 బ్యాచెస్ అంతా ఒక ఎత్తు అయితే నిమేష్ చౌదరి బ్యాచ్ ఒక బ్యాచ్ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కదా బ్యాచెస్ అని చెప్పి, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ మాదైతే, ఫోర్త్ బ్యాచ్ వాళ్ళది. 4th బ్యాచ్ అంటే మీరు ఫస్ట్ బ్యాచ్లో ఉంటారా, సెకండ్ బ్యాచ్లో ఉంటారా, థర్డ్ బ్యాచ్లో ఉంటారా? నాకు ఏ బ్యాచ్ ఇచ్చినా ఓకే. అంటే ఈ బ్యాచెస్ ఫామ్ అవ్వడం ఎందుకు? టిక్ టాక్ ఫ్యామిలీ అంటున్నారు కదా, బ్యాచెస్ ఎందుకు? అది ఒక మనిషి టిక్ టాక్ యాప్ ఓపెన్ చేసిన వాడు పెడుతున్నాయి ఇవి అన్ని కండిషన్స్. ఈ కండిషన్స్ టిక్ టాక్ వాడు పెట్టలేదండి, మేము పెట్టుకునే. మీరు పెట్టుకున్నారు. అవి మీలో క్లాషెస్ లేకుండా మాకంటూ ఒక లీడర్ ఉంటారు కదా, ఇప్పుడు మా లీడర్ వచ్చేసి ఉప్పల్ బాలు. తను ఓపెన్ చేసిన బ్యాచ్ నెంబర్ 1. ఆ బ్యాచ్ లో మేము అందరం ఉంటాం. సెకండ్ బ్యాచ్ రఫీషిక్ బ్యాచ్, వాళ్ళ బ్యాచ్ లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. థర్డ్ బ్యాచ్ మహు తెలిసే బ్యాచ్. అవును, వాళ్ళ బ్యాచ్ లో వాళ్ళు. 4th బ్యాచ్ వచ్చేసి హిమేష్ చౌదరి. సరిపోయింది. ఇప్పుడు ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం ఎందుకు? నార్త్ ఇండియన్ వాళ్ళు చూడండి, నార్త్ ఇండియన్ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇప్పుడు రియాజ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళలాగా మాకు సంపాదన లేదు. ఇంకోటి ఏంటంటే పని లేక ఇంట్లో కూర్చున్నాం కదా, వాళ్ళు టిక్ టాక్ వాళ్ళే కదా సంపాదన వచ్చింది వాళ్ళకి కూడా. అంటే మాకైతే ఇంతవరకు టిక్ టాక్ ద్వారా ఏ గిఫ్ట్ కానీ గిఫ్ట్ అని కాదు, టిక్ టాక్ ద్వారా వాళ్ళకి ఆఫర్స్ వచ్చాయి, దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అవును, మన ఇండియాలో ఉన్నదే దరిద్రం. వాళ్ళు ఇండియా వాళ్ళండి, పాకిస్తాన్ వాళ్ళే కాదు. అంటే అది కాదు, అంటే మన తెలంగాణలో మన దాంట్లో ఉన్న దరిద్రమే అది కదా. ఒకడు మంచిగా అవుతుండు, ఒకడు మంచిగా వీడియో చేసిన అంటే దానికి 50 మంచి కామెంట్లు వచ్చినాయి అంటే 150 గలీజ్ కామెంట్లు ఉంటాయి. పౌడర్ బేబీ అదే కదా మన దాంట్లో. ఒక మనిషి మంచిగా అవుతున్నా అంటే వాడిని ఎట్లా దొక్కుదామని చూసే వాళ్ళు ఉన్నారు, ఇలా లేపుదామని చూసే వాళ్ళు ఉన్నారు. మన ఇండియాలో మన దగ్గర జరుగుతుంది అది. ఒకరికి ఇప్పుడు నాకు ఆఫర్ వచ్చిందని చెప్పినా కూడా అమ్మో వీనికి ఆఫర్ వచ్చిందంట అని చెప్పి ఆ డైరెక్టర్ దగ్గర పోయి చెరగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పకూడదు. అందుకే మనం అది రిలీజ్ అయినంత వరకు దాని టాపికే తీయొద్దు. నేను చాలాసార్లు మోసపోయానండి. ఇంకా ప్రశాంత్ గారు టిక్ టాక్ వల్ల యూజ్ ఉందంటారా? టిక్ టాక్ వల్ల ఇంకొకటి ఏంటంటే నా ఫాలోవర్స్కి అందరికి చెప్తున్నాను, చాలామంది అన్నారు నీకు టిక్ టాక్ వల్ల ఇంత ఫేమ్ వచ్చింది కదా, నీకు టిక్ టాక్ ద్వారా ఏమైనా గిఫ్ట్ కానీ ఏదైనా ఫండ్ కానీ వచ్చిందంటే ఇంతవరకు చెప్తున్నా టిక్ టాక్ నుంచి ఒక చిన్న ఏమంటారు చాక్లెట్ కూడా రాలేదు నాకు. చాలా మందికి వస్తున్నాయి కదా. అంటే చాలామంది అంటే అది వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక కాయిన్స్ రీఛార్జ్ అని చెప్పి, అది చేసుకుంటే దాని ద్వారా వస్తున్నాయంట. కానీ మాకు మట్టుకు ఇంతవరకు ఇవ్వరు. నాకు తెలిసినంత మాత్రం రీఛార్జ్ చేయకపోయినా వస్తాయి ఏమో మరి, ఇంతవరకు అయితే మాకైతే ఎవ్వరికి రాలేదు. ఓకే, ఇంకా టిక్ టాక్ వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా ప్రజెంట్ సిచ్యువేషన్లో? టిక్ టాక్ వల్ల చాలా యూజ్ ఉందండి. ఎందుకంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా ఇంప్రూవ్ చేసి బయట. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య టిక్ టాక్లో ట్రోల్ అవుతున్న విషయాలు ఏంటంటే టిక్ టాక్లో చేస్తున్నాం కానీ మంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. టిక్ టాక్ వాడు వ్యూవర్షిప్ అసలు రావట్లేదు. ఇదైతే చాలా కరెక్ట్, ఆ వ్యూవర్షిప్ రావట్లేదు. బట్ కొద్దిగా వల్గర్ చేసిన వాళ్ళు మాత్రం హైప్ లేపుతున్నాడు. ఇదైతే చాలా కరెక్ట్. మనం ఇప్పుడు నా విషయానికి వస్తే ఇంత పద్ధతిగా సాంప్రదాయ పద్ధతిగా మంచి సాంగ్స్ తీసుకొని పద్ధతి సాంగ్స్ దేవుని సాంగ్స్ తీసుకొని వీడియోస్ చేస్తే ఎక్కువ హల్చల్ కాదు. అదే నువ్వు ఈడి దాకా స్కట్లు వేసుకొని ఒక రకంగా ఎక్కడంటే అక్కడ కొట్టుకోవడం. రీసెంట్గా హసీనా గారు చెప్పారు, అవును అమ్మాయి నేను ఒక ఆంటీ వచ్చేసి బాత్రూమ్ స్నానానికి వెళ్తున్నాను బాయ్ అన్నందుకు 3 లక్షల లైక్స్ వచ్చాయి. అవును చెప్తున్నాను కదండి, ఈరోజు రేపు పద్ధతిగా పద్ధతిగా డ్రెస్ వేసుకున్న వాళ్ళకి లైక్స్ వస్తాయి. అదే నువ్వు అన్ని చింగిపోయిన డ్రెస్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే లైక్స్ వస్తున్నాయి. వాళ్ళకే పాపులారిటీ. ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? టిక్ టాక్ ఉండాలంటారా వద్దంటారా? నా అభిప్రాయం అయితే కొంతమంది అయితే సూసైడ్లు కూడా అటెంప్ట్ చేసుకుంటారు లైవ్ లో టిక్ టాక్ వల్ల. అవును, సూసైడ్లు ఏందండి, పచ్చని సంసారాలల్లో చిచ్చులు వచ్చి విడాకులు కూడా అయిన పొజిషన్లు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో. అంటే భర్త వచ్చే టైంకి భార్య వీడియోలు ఓపెన్ చేసుకొని కూర్చుంటుంది. వీడియోలు అప్పట్లో భార్య భర్త ఇంటికి వచ్చే లోపల భార్య టీవీ సీరియల్ చూస్తున్నది. ఇప్పట్లో ఇంటికి రాగానే టిక్ టాక్ వచ్చావా బ్యాగ్ ఆడబెట్టు వీడియో చేద్దాం వీడియో పెట్టు పాపం సత్తాయిచ్చి చేస్తున్నారు. దానివల్ల కూడా ఎన్నో సంసారాలు కూడా కూలిపోయినాయి. టిక్ టాక్ లో కూడా చాలా చూసాం మనము. ఇంకోటి ఏంటి అంటే మరి టూ మచ్ ఏమైపోయిందంటే సచిన శివాని పెట్టుకుని కూడా టిక్ టాక్ చేస్తారు. చచ్చిపోయినట్లు కూడా యాక్ట్ చేస్తున్నారు. చచ్చిపోయినట్టు చేస్తారు. లైక్లు కొట్టండి బాబు శివ మీద ఇంతకంటే వల్ల అసలు ఎట్లున్న మనిషి ఎట్లా రెడీ అయిపోతుంది, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది ఒక మనిషి. బిల్డింగ్ మీద దుంకుకుంటా వీడియోలు చేస్తారు. మళ్ళీ కింద పడ్డాక నేను ఉంటానా పోతానా అని కూడా ఆలోచిస్తారు. ఏంటంటే నాకు లైక్స్ వస్తాయి, పాపులారిటీ వస్తుంది. ఆ పాపులారిటీ చూడడానికన్నా మీరు ఉండాలి కదా, దాని గురించి కొంచెం జాగ్రత్తగా చేయండి వీడియోస్. ఇంకా ప్రశాంత్గా మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే మీకు నచ్చిన ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి?
నాకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ అంటే వేడి వేడి వైట్ రైస్, వేడి వైట్ రైస్, గీ, పప్పు. అంతే. ఇది మన బ్రాహ్మణ సాంప్రదాయమైన భోజనం. ఇది నాకు చాలా ఇష్టం. పప్పు అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. స్టార్టింగ్ నుంచి ఇందులో అంటే పులిహోర అంటే చాలా ఇష్టం, చాలా లైక్ నాకు. ఒక ఫుడ్ ఉంటుందండి, అన్ని ఫుడ్లు ఉండవు. అంటే నేను ఇక వైట్ రైస్ చేసుకున్నప్పుడు నేను అందులో ఏం చేస్తాను అంటే హాఫ్ పులిహోర వేసుకుంటా, హాఫ్ వైట్ రైస్ చేసుకుంటా. ఇంకోటి నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకొని తినడం నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. మీకు వంట కూడా వస్తుంది అయితే? ప్రతి ఒక్కటి. ప్రశాంత్ గారు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో హ్యాపీగా కూర్చోవచ్చండి, ఈరోజు అన్ని బెడ్ మీదకి వచ్చేస్తాయి. అలా కాదండి, ఈ రోజు రేపు ఈ జనరేషన్ నడుస్తున్నది ఏంటంటే భర్తనే అన్ని చేసి పెట్టాలి. మార్నింగ్ జాబ్కి వెళ్తున్నా అన్నా సరే అంత పని అంతా వేసి వెళ్ళాలి, భార్య అప్పులు వేసి రెడీ అయ్యి టీ తాగి వాళ్ళు కూర్చుంటారు, మళ్ళీ వచ్చినాక అన్ని మనమే వేసుకోవాలి. అన్ని ప్రిపేర్ అయిపోయారు అయితే. ఇప్పటి నుంచి అయితే అప్పటి వరకు మనకి సెట్. ఈ జనరేషన్కి ఇట్లా ఉందంటే నైన్ పెళ్లి చేసుకుని వచ్చేవారి జనరేషన్ ఎట్లుంటుందో, అందుకే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలని. మీరు టిక్ టాక్ వల్ల బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? టిక్ టాక్ వల్ల బాధపడ్డ సంఘటనలు అంటే చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉంటాయి, మనం లైఫ్లో చాలా ఉంటాయి. చాలా అంటే చాలా విపరీతంగా బాధపడిన సందర్భం, అంటే ఈ విషయం జరగకుంటే బాగుండు అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా టిక్ టాక్ వల్ల? ఒకసారి టిక్ టాక్ వీడియోలో నా పక్కన డ్యూయట్ వచ్చింది, చాలా గలీజ్ డ్యూయట్. అది చెప్పుకో. గలీజ్ డ్యూయట్ అంటే ఏ టైప్ ఆఫ్? అంటే ఇట్లానే ఒక బాయ్ చాలా గలీజ్గా చెప్పుకోలేని వీడియో అది అలా చేసిండు. ఆ వీడియో చెప్పుకోలేని వీడియో అంటే 1 అవర్లోనే ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అంటే ఏ విధంగా చేసిండు తన పేరు అవన్నీ నాకు తెలియదు. వాడు ఎక్కడో ఊరోడు. ఆ వీడియో నా పక్కనే డ్యూయట్ అప్లోడ్ చేసిండు. వాడు ఎందుకు అప్లోడ్ చేసిండు? వితౌట్ డ్రెస్ వీడియో అప్లోడ్ చేసిండు టోటల్. అది నా వీడియో పక్కన. నాకు ఆ వీడియో చూసిందన్నే కళ్ళలో నీళ్ళు ఆగలేవు. మెయిన్ థింగ్ వచ్చేసి ఇదేంటి పోయి వాడు అసలు ఎవరు దొరకలేరా నా వీడియో దగ్గరనే ఎందుకు పెట్టినాను. ఆ వీడియో 10 minutes కూడా లేదు టిక్టాక్లో. నా ఫాలోవర్స్ కానీ మరి ఎవరు చేసిరో కానీ వాడిని తుక్కు కొట్టి వాడిని మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చి సారీ చెప్పించారు. ఆ నేమ్ ఇప్పుడు నేను రిలీజ్ ఏం చేయను, తన పేరు బయట పెట్టాను. ఇక వాడు వచ్చి సారీ అన్న అట్లా చేసినందుకు తప్పైంది, అది వాడికి కొంచెం ఫిజికల్లీ మైండ్ మంచిగా లేదంట, దాని ద్వారా అట్లా చేసినాను అన్నారు. కానీ ఇంకా ఎవరెవరి ఇష్టం అని చెప్పి నేనైతే ఏం పట్టించుకోవాలి. ఆ ఒక్క వీడియో వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించింది, చాలా బాధపడ్డా. కాగజ్నగర్ సాయిని అగ్గిపెట్టి మచ్చ తిట్టాడు కదా, అప్పుడు మీరు బాధపడ్డారా? ఎవరిని? కాగజ్నగర్ సాయిని అగ్గిపెట్టి అగ్గిపెట్ట మచ్చ అంటే అందరినీ తిడతాను, నన్ను కూడా తిడతాడు. అంటే తను రియాక్ట్ అయ్యాడు కదా, సాయి రియాక్ట్ అయ్యాడు. సాయి రియాక్ట్ అయ్యాడు ఎందుకంటే సాయిని చాలా ఘోరంగా తిట్టిండు, అంటే చాలా గలీజ్గా. ఇప్పుడు మనం ఏ వీడియో చేసినా మనని అంతవరకే ఉండాలి, అందులో అమ్మ అక్క అని చెప్పి తీసుకొని రావద్దు, అది పద్ధతి కాదు. ఆ వీడియోకి సాయికి కొంచెం కోపం వచ్చింది, అరే వీడు మా అమ్మని కూడా తిట్టిండు అన్నట్టు మన కోపం వచ్చి వాడు రియాక్ట్ అయ్యింది. ఆ వీడియోలో మటుకు నాకు తప్పేమనిపించలేదు నేను, ఎందుకంటే సాయికే సపోర్ట్. ఎందుకంటే ఎవరైనా సరే అమ్మని అంటారు అగ్గిపెట్ట మచ్చకి మైండ్ సరిగ్గా లేదు, తనకి ఏదో చెప్తారు, తను ఏదో వీడియోస్ చేస్తారు, వీళ్ళు అలా ఎడిటింగ్ చేసి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తారని చెప్పి అని. కానీ ఏదైనా సరే చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. మా ప్లేస్లో మీరుంటే కూడా ఎంత బాధపడతారో ఎంత ఫీల్ అవుతారో అన్నది మీరు కూడా అర్థం చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒక మనిషిని ఏలెత్తి చూపించేటప్పుడు రివర్స్ 3 ఏళ్ళు మనకు చూపిస్తాయి, అది గుర్తు పెట్టుకొని మీరు నడవండి. అది కరెక్టే అండి. ఇంకో విషయం ఏంటంటే మీరేమన్నా అంటే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బిల్డప్ ఇస్తున్నారని, అంటే బయట టిక్ టాక్ వల్ల ఫేమ్ అయ్యాను నేను తురుము అని అనుకొని చాలామందిని, అంటే ఎవరైనా సెల్ఫీ అడిగకి వచ్చినా ఏదైనా చేసినా కనుక రియాక్ట్ అవుతుంటారని టాక్ వచ్చింది బయట. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమో మరి నాకైతే అది ఇంతవరకు టాక్ లాగా అనిపించలేదు, అది నువ్వు అనుకుంటున్నావు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను అంటున్నాను కాదు, నేను అనుకున్నట్టు కాదు, చాలామంది క్రౌడ్కి వెళ్తారు. క్రౌడ్లో వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మనం ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ వెళ్ళినప్పుడు చాలా మంది జనం వచ్చేస్తారు మన మీదకి. అవును, ఆబ్వియస్లీ అప్పుడు మీరు అలా రియాక్ట్ అయ్యారనేసి టాక్. నాకైతే ఇంతవరకు అలాంటి సంఘటనలు ఎవరనలే. అంటారు ఇక అక్కడక్కడ ఏంది అంటే దూరం నుంచి ఆడ ముంగల్కి వచ్చి అనేంత ధైర్యం ఉండదు. 100 మంది ఉన్నారంటే 100 మందిలో ఒకడు అంటాడు అరే ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి, ఆడ నా ముంగల్కి వచ్చి అనే ధైర్యం మనకి లేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. వీడియోస్ చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ విపరీతంగా పెడతారు కొంతమంది. అయితే ఎందుకు చేస్తున్నారా బాయ్, అవును నేను రోజు చూడలేక చచ్చిపోతున్నాము అది ఇది అంటారు. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సిగ్గులేదారా ఇంత తిట్టినా కూడా వీడియో చేస్తున్నావు ఏందిరా, నువ్వు అసలు ఏంటిదిరా, ఏ దిక్కు నుంచి వచ్చిన మనిషివిరా అని కూడా చాలా విపరీతమైన కామెంట్స్.
కానీ ఇంతవరకు అయితే నాకు చెప్తున్నా కదా, ఏ దానికి ఇంతవరకు బాధ అన్నది అనిపించలే, కానీ అది ఒక్క వీడియో వల్లనే చాలా బాధపడ్డా. ఇంతవరకు అలాంటి సంఘటనలు అయితే ఏం జోరు చేసుకోలేను. కామెంట్స్ అన్నవి కూడా ఓన్లీ నార్మల్గానే పెడతారు, ఇక గలీజ్ మాటలు అయితే ఎవడు పెట్టాడు. మీరు కళ్ళు బాగున్నాయి కదా, కళ్ళు చిదంబరం స్టైల్ ఎందుకు మెయింటైన్ చేయలేదు, ఓన్లీ అమ్మాయిల వీడియోస్ ఎందుకు చేస్తున్నారు? అంటే కళ్ళు చిదంబరం గారు చాలా పెద్ద స్టార్, ఆయన మంచి కమెడియన్, సేమ్ అలాంటి పోలికలే మీకు ఉన్నాయి. అలాంటి వీడియోస్ చేయొచ్చు కదా, మీరు అమ్మాయిల వీడియోస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అలా ఒకరిని చూసి మనం చేయడం అంటే మనతో అంటే ఆయన ఒకరిని చూసి నేను చేయమనట్లేదు, ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేస్తున్నారు, ఇప్పుడు ఆ హీరోయిన్ ని చూసి మీరైతే చేయట్లేదు, హావభావాలు పలికించట్లేదు, మీ వే ఆఫ్ స్టైల్లో చేస్తున్నారు. అమ్మాయిలాగా ఎందుకు చేస్తున్నారు అంటే ఇక నాకు ఏంటంటే అవి బాగా సెట్ అయిపోయినాయి, అలవాటు అయిపోయింది. అంటే సెట్ అయిందని కదా, అమ్మాయిలాగా కళ్ళ పెట్టి అమ్మాయిలాగా కాటుకు పెట్టారు, కళ్ళకి బొట్టు పెట్టారు, కడియాలు వేసుకున్నారు, అవి ఇది చెప్తున్నా. ఇప్పుడు మొన్న రీసెంట్ గానే నాకు ఒక కామెంట్ వచ్చింది, అది కూడా ఎక్కడంటే యూట్యూబ్ లో ట్రాల్ చేసిర్రు. మన అగిపెట్ట మచ్చ వాయిస్ వేసి ఇట్లానే ఇప్పుడు టమాటో అని చెప్పి యాప్ వచ్చింది కదా, పిల్లి మాట్లాడుతుంది, క్యాట్ మాట్లాడుతుంది, క్యాట్ టాక్ అని చెప్పి అలా పెట్టారు. ఇదేంట్రా కడియాలు వేసుకున్నావు, అమ్మాయి వేసుకుంటుంది కదా కాళ్ళకి కడియాలు అని చెప్పి. ఫస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు అమ్మవారు వస్తుంది, నేను ఒక శివశక్తిని. ఇక మా దాంట్లో ఇది ఒక వృత్తి, కాళ్ళకు కడియాలు, చేతులకి కడియాము, కాళ్ళకు కడియాలు ఎప్పటికీ నాకు ఉంటాయి. 24 hours ఇవి మట్టుకు లేని నేను ఎక్కడ వెళ్ళాను, ఈవెన్ 24 hours నాకు ఇవి మట్టుకు ఖచ్చితంగా ఉంటాయి. అమ్మవారు వస్తుంది అంటున్నారు కదా, అమ్మవారు ఏ డేస్లో వస్తుంది? మాకు అమ్మవారు వచ్చే డేస్ ఏంటంటే, నాకు వచ్చేది ఎల్లమ్మ. మేము ట్యూస్డే సండే ఇంట్లో కూర్చుంటాము పూజలో. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎక్కడన్నా ఎవరికన్నా ఏమైనా అయినా మేము చూస్తాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళకి సాల్వ్ చేస్తాము. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్? ఏ టైప్ ఆఫ్ అంటే ఇంకా ఇట్లానే ఏమంటారు, పిల్లలు కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ఫీవర్ వచ్చినా, నైట్ పూట భయపడ్డా, వాళ్ళ పైన ఏదన్నా ఉన్నా, వాళ్ళ ఇళ్ళల్లో కొంచెం ఇట్లానే గొడవలు అవుతూ ఉంటాయి కదా మాటికి ముందు, అలా ఏదున్నా మేము చూస్తాము, చేస్తాము. ఇక ఎక్కడన్నా బోనాలు వాళ్ళ ఇళ్ళ నుంచి ఇట్లా స్పెషల్గా ఏదన్నా ఈవెంట్ చేసినా, ఇల్లు వాసాలు చేసినా, గృహప్రవేశాలు చేసినా మాతో నుంచి బోనాలు ఎత్తిపిస్తారు. అలాంటి దానికి వెళ్తాము మేము, అలాంటివన్నీ చేస్తాము. అది మా వృత్తి, అది చేయడం మా పద్ధతి. మాకు అమ్మవారు వచ్చింది, అమ్మవారు వస్తుంది అంటున్నాను మీ అంటే వంశపారంపర్యం అంటారు కదా, అంటే మీ ఇళ్ళల్లో ఎవరికి వస్తుంది? ఇంకా మా చెప్పాలంటే మా వంశపర్వతంగా అయితే మా ఇంట్లో అయితే ఇంతవరకు అసలు ఎవరికి లేదు. ఎల్లమ్మ అంటేనే అసలు ఎవరు తెలియదు, ఈవెన్ నాకు వస్తుంది కాబట్టి నాకే తెలియదు, నాకే తెలియదు అసలు ఎల్లమ్మ. నేను అసలు బల్కంపేట టెంపుల్ కూడా ఎప్పుడు వెళ్ళా, ఎట్లెట్లోనో నాకు 8 years బ్యాక్ ఆమె వచ్చింది. వస్తేనే బోనం ఇట్లానే ఇంట్లోనే చేసుకున్నాం, బోనం చేసుకొని బోనం తీస్తున్నాం. అమ్మవారు వచ్చి నోరిప్పి నేను ఇట్లా పలానా అమ్మవారిని అని చెప్పింది. ఆ 8 years నుంచి నేను బల్కంపేటలో హర్సాల్ అమ్మవారికి బోనం చేస్తాను. అమ్మవారు వచ్చే టైమింగ్స్ ఏంటి అంటే ఒక రోజంతా ఉంటుంది కదా, ఆమె టైమింగ్ ఏంటంటే మనం పూజలో కూర్చొని ఆమెను ధ్యానించుకొని, ఆమెను ఎప్పుడైతే మైండ్ అంతా ఆమె పైన పెడతామో, మన మైండ్ మొత్తం తన పైకి వదిలేసి మనం ఎప్పుడైతే అమ్మవారిని ధ్యానిస్తామో అప్పుడు మన పైకి అమ్మవారు అన్నది ఇస్తుంది. మరి మన ప్రాబ్లమ్స్, మనకి ఎంత శక్తి ఉంటుందో అంతవరకు అమ్మవారు మన బాడీలో ఉంటుంది. మన శక్తి అయిపోయిందంటే అమ్మవారు వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఉంటుంది అంటే ఇలాంటి వీడియోస్ చేయడం అవసరమా? అంటే మీరు అమ్మవారు వస్తుంది శివశక్తి అంటున్నారు, మీరు చేసే వీడియోస్ కూడా పద్ధతిగా ఉంటాయి, బట్ ఏంటంటే మీరు వీడియోస్ చేయకూడదు కదా. అమ్మవారు వచ్చినప్పుడు దేవుడు వస్తాడని చెప్పి తినకుండా అయితే ఉండలేం కదా. దేవుడు వస్తాడు అదే ఇప్పుడు దేవుడు వస్తాడంటే నేను డైలీ అమ్మవారిని బాడీలో పెట్టుకొని అయితే ఉండలేను కదా. ఆమె ఏదో అలా 10 minutes, half an hour, మా అంటే 1 hour వస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత మన పని మనకే, మనది మనకే, మన తిండి మనకే అన్నీ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతమంది వస్తుంటారు అప్రాక్సిమేట్లీ మిమ్మల్ని కలవడానికి? కానీ చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి కదా అమ్మవారు వస్తుంది అని తెలుసు చుట్టుపక్కల దాని. అవును, అలా అంటే నా దగ్గరికి ఇట్లా వారాలు ఉంటాయి కదా, ట్యూస్డే సండే నేను ఇంట్లో కూర్చుంటాను కదా, అంటే ముందే చెప్తారు బాబు ఇట్లా నీ దగ్గరకు వస్తామని. నా దగ్గరికి ఇక అది పబ్లిక్లో చెప్పవద్దు, కానీ ఇంతమంది వస్తారని చెప్పొద్దు, కానీ ఒకరికి మంచిగా అయిందంటే వాళ్ళు వెళ్ళి అరే పలానా మంచి దగ్గరికి వెళ్ళినా నాకు మంచిగా అయిందని చెప్పి వాళ్ళే 10 మందిని పంపిస్తారు. అట్లా వీక్లీ మంచిగానే వస్తారు, వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను నేను అందరికీ. ఎందుకంటే అమ్మవారు మనకు రావడం ఏంటంటే ఆమె మన పైకి ఇష్టంగా కోరుకొని వచ్చింది ఏంటంటే నలుగురికి హెల్ప్ చేయి, నలుగురి బాధ్యతలు జరుపు, నలుగురివి బతుకులు బయట పెట్టు, వాళ్ళ బతుకులు మంచిగా సెట్ చేయి అనడానికి మన పైకి వస్తుంది. ఆమె వచ్చిందని చెప్పి మనం ఓవర్ బిల్డప్స్ ఇవ్వద్దు, రాలేదని చెప్పి బాధపడద్దు. అదేలే.
ఓకే, ఇంకా అంటే మీరు నచ్చిన హీరో చెప్పారు, నచ్చిన చెప్పారు. మీకు అంటే అమ్మ వాళ్ళు కొంతమంది బాధపడతారు, అమ్మ వాళ్ళు సెన్సిటివ్. మీ మీద బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు చూసింటారు కదా, అంటే ఎలా రియాక్ట్ అవుతుంటారు వాళ్ళు? అది కూడా చెప్తాను. నా పైన ట్రాల్స్ వచ్చినాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. నన్ను నా ముంగలు అన్నారు కానీ చాటుగా మా వాళ్ళే, అంటే మా ఇంట్లో వాళ్ళు కాదు, మా ఇంట్లో వాళ్ళు వదిలేసి మా చుట్టాలు, మామ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, ఈవెన్ ఎవరన్నా కానీ పెద్దమ్మ పిల్లలు ఎవరన్నా కానీ నా చుట్టాలే చాలా బయట వేరే వాళ్ళ ముంగల నా తమ్ముడు ఇట్లా చేస్తాడు, కొంచెంలాగా చేస్తాడు, అమ్మాయిలాగా చేస్తాడు, చాలా కామెంట్స్. అది మా ఇంట్లో ఒకరోజు మా ఇంట్లో వాళ్ళకి తెలిపారు, ఏందన్నా మొత్తం తమ్ముడు ఇట్లా చేస్తుండు, ఇట్లా మారిపోయింది అయింది. ఆ విషయాలు చాలా ఒకరోజు అలా మా ఇంట్లో కొంచెం మ్యాటర్ కొంచెం సీరియస్ అయింది. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డా. ఇప్పటికీ ఆ విషయం గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. కానీ అలా అన్న వాళ్ళే ఈరోజు నా కాళ్ళ దగ్గరకు వచ్చిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు నాకు పేరు లేదు, అప్పుడు నేను వీడియోస్ చేసిన. కానీ అలా అన్న వాళ్ళే ఈరోజు నా దగ్గరకు వచ్చి ఏది బర్త్డే ఉన్నా, ఈవెంట్ ఒక చిన్న ఈవెంట్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్ ఉన్నా నేను లేని అక్కడ జరగదు అన్నట్టు, మీరు సెలబ్రిటీ, మీరు రావాలి, ఒక్క 5 minutes ఇట్లా వచ్చి పాడుతుంటారు. అందుకే నాకు అప్పుడు గుర్తు వచ్చినప్పుడు ఇప్పుడు హ్యాపీ అనిపిస్తారు. ఒకప్పుడు వీళ్ళు ఈ మాట నన్ను అన్నారు, కానీ ఇప్పుడు నాకు పేరు వచ్చినందుకు వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా నేను లేనిది కాదు అన్నట్టు నేను ఫిక్స్ అయ్యాను. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అంతే, ఇప్పుడు నా టైం నడుస్తుంది, నడిపియని. అయినా నేను అట్లా అంటూ కూడా ఏం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఓపెన్గా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో జోరు చేసుకున్నాను, ఎన్నో దెబ్బలు. అసలు చెప్పాలంటే ఇంత చిన్న ఏజ్లో అన్ని దెబ్బలు కానీ, అన్ని తిట్లు కానీ, అన్ని మాటలు కానీ, అన్ని అవమానాలు కానీ ఎవరికి. స్కూల్కి వెళ్తే కూడా, అంటే నాకు అప్పటికి అమ్మవారు వచ్చేది కాదు, స్కూల్కి వెళ్తే కూడా నా నడవడిక చూసి, నా మాటలు చూసి అందరూ అనేవాళ్ళు, స్కూల్లో పిల్లలు కూడా ఎక్కిరించేవాళ్ళు. అంటే ఏంట్రా ప్రశాంత్ నువ్వు మొత్తం అమ్మాయిలాగా ఉన్నావు, ఏంట్రా ప్రశాంత్ నేను అడికేంది అట్లా, ఏంట్రా ప్రశాంత్ నువ్వు ఇట్లా, ఏంట్రా ప్రశాంత్ నువ్వు బొట్లు అట్లా, చాలా విపరీతంగా కామెంట్స్. నాకు ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందో అందరు చూసిర్రో, అమ్మో ప్రశాంత్కి దేవుడు వస్తుంది, అమ్మో ప్రశాంత్ ఒక దేవుడు, అమ్మో ప్రశాంత్కి అమ్మవారు వస్తుంది. ఏదో అనుకోని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినా కానీ ఇక్కడ చూసినట్లయితే నాకు అమ్మవారు వస్తుంది అంటే కొద్దిగా ఏంటంటే ఒకప్పుడు మనల్ని ఎక్కిరించిన వాళ్ళు ఇప్పుడు మనం లేకుంటే వాళ్ళు ఒక అడిగేస్తలేరు. అదే అండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంతే మన వల్ల. నాకు అందులో చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వీడు నన్ను ఏలైతే చూపించిండు, ఇప్పుడు వాడే నాకు కాలు ముక్కుతాడు, అట్లా అన్నట్టు నాకు చాలా హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు మనము మంచి ఫేమ్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అవసరం అంతే. మనం అవసరం అనుకోండి ఏదైనా చేస్తారు, మన అవసరం. కానీ నాకేందంటే టిక్ టాక్ ఎందుకు చేస్తున్నా అంటే ఎన్నో అవమానాలు ఎన్నో చేసిన. నాకేందంటే సినీ ఇండస్ట్రీలో కాలు పెట్టాలి, సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పి చాలా కోరిక, చాలా ఏమన్నా వచ్చాయా? మూవీ ఆఫర్స్ అంటే నాకు 3 షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. ఓకే, మూవీ ఏదో ఉంది అని అన్నారు, హర్రర్ మూవీ అని చెప్పి ఒకటి. నాకు వాళ్ళు ఎందుకు చూసి పిలిచారంటే అది ఒకటి అమ్మవారిది కళ్ళు పెద్దగా చేశాను కదా, అది చూసి నాకు హర్రర్ మూవీలో అవకాశం ఇచ్చారు. అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరు హీరో గిట్ట ఇంకా రిలీజ్ చేయలేరు, నార్మల్గా నేమ్స్ రిలీజ్ చేశారు, మూవీ టైటిల్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక మూవీ ఏమో నేను కాకస్న సాయి కలిసి చేస్తున్నాము, లేడీ గెటప్స్ వేసి సంతుల్లాగా చేస్తున్నాము. అంటే ఒక హస్బెండ్కి 2 భార్యలాగా చేస్తున్నాం. స్క్రిప్ట్ అది మేమే ఓన్గా రాసుకొని చేస్తున్న స్క్రిప్ట్ అది. ఓకే, ఇంకొకటి ఏదో మూవీ ఆఫర్ వచ్చింది నాగశౌర్య సంథింగ్ ఏదో అన్నారు కదా, అది పెద్ద మూవీ. అది ఆ మూవీకి అవకాశం వచ్చింది కానీ అది ఇంకా ఏంటి అన్నది బయటపడలేదు. కానీ నేనైతే కోరుకుంటున్నాను రావాలి అని చెప్పి. నాకు ఇంకోటి ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కాలు పెట్టాలని చెప్పి చాలా ఆశ, చాలా ఆల్రెడీ పెట్టేశారండి. సినీ ఇండస్ట్రీ చూస్తుంది ఆఫర్స్ రావాలని చెప్పి, ఇంకా ఎన్నో రావాలని చెప్పి కూడా పూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మనసు వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి. అంతే. చూసారు కదండి టిక్ టాక్ బంజారా హిల్స్ ప్రశాంత్ గారు ఏమేమి చెప్పారు, మంచి తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, తన స్టైల్ ఏంటి, తన హాబీస్ ఏంటి అన్ని మొత్తం అంతా షేర్ చేసుకున్నారు కదా. చూడండి, ఒకరిని కామెంట్ చేసే ముందర మనం చూసుకుని కామెంట్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి, అంతేగాని ఎలా పడితే అలా కామెంట్ చేయొద్దండి. ఇంకో విషయం ఏంటంటే బంజారా హిల్స్ ప్రశాంత్ గారికి అమ్మవారు పొందుతుందంట. అమ్మవారు పొందుతుంది కాబట్టి అమ్మవారి శక్తి తన మీద వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి అలాంటి కాటుకు కానీ బొట్టు కానీ అలా కడియాలు కానీ వేసుకుంటూ ఉంటాడు. అంతేగాని ప్రతి ఒక్కరికి వేసుకోవాలని అయితే ఉండదండి. అంతే. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ప్రశాంత్ చూస్తే ఓన్లీ వీడియోస్ వరకు మాత్రమే అలా ఉంటాడు, బయట అలా ఉండడు. మంచి మన మాదిరే ఉంటాడు, బయట మన మాదిరే ఉంటాడు, కానీ వీడియోస్లో మాత్రం అలా చేస్తున్నాడు. తనకు అలా చేస్తేనే క్లిక్ అయినానని తను చెప్తున్నాడు. తన ఇంట్రెస్ట్ ఏంటంటే మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంట. మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
తను యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి అలాంటి వీడియోస్ చేస్తున్నాడు తప్పనిచ్చి తన మనసులో అయితే అలాంటి దురుద్దేశము లేదు, అలాంటి వ్యక్తి అయితే అస్సలు కాదు. నేను కూడా కలిశాను, నేను చెప్తున్నాను కూడా. కాబట్టి తన్ని కొద్దిగా ఇప్పుడు వరకు పెరిగిన ఫాలోవర్స్ పాజిటివ్గానే కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ అస్సలు చేయొద్దండి. ఎందుకంటే అమ్మవారు వస్తుందంటే ప్రజలందరికీ నమ్మకం ఉంటుంది. మనం తన మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తామనుకోని మనకి ఏదైనా జరగచ్చు, చెప్పలేం. ఎందుకంటే అమ్మవారిని తిడుతున్నట్లే మనం ఫీల్ అవుతాం అన్నమాట. తనకి ఎప్పుడు అమ్మవారు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకు కూడా తెలియదు. కాబట్టి ఆ తిట్టే టైంలో అమ్మవారు ఉందనుకోండి అసకే. కాబట్టి చూసి జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఇది ఇవాళ టిక్ టాక్ స్టార్ కార్యక్రమం అండి. మరో టిక్ టాక్ స్టార్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ అక్షయ్. బాయ్ బాయ్, నమస్తే, థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు వాళ్ళ అమ్మ నాన్న మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? ఇప్పుడు ప్రశాంత్ గారు టిక్ టాక్ చేస్తూ ఉంటారు కదండి. టిక్ టాక్ చేసినప్పుడు చాలా కామెంట్స్ పెడుతుంటారు, వాటిని ఎలా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని తిట్టే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అడుగుతాం మేము, ఎందుకు ఇట్లా అంటే అంటుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు, ఫ్యూచర్లో బాగుపడాలంటే ఇవన్నీ తప్పయి. అంటే అలానే కాదండి, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి, వల్గర్గా వస్తుంటాయి. అమ్మాయిలు ఎలా చేస్తున్నాడు సంథింగ్ అది ఇది అని చెప్పేసి అంటుంటారు. అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇది కానీ మీ అబ్బాయి ఏంటి అలా చేస్తున్నారు, అలా చేయడం మంచిదేనా అది ఇది అని అంటుంటారు కదా, అప్పుడు మీరు ఎలా రేపు? బాధ అనిపిస్తుంది లోపల, కానీ ఇంకా ఏం చెప్పుకోలేము కదమ్మా. ఇక అయితే అబ్బాయికి కోరికలు ఉన్నాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని, వాళ్ళ కోరిక ప్రకారము తీర్చుకొని ఎవరన్నా ఏమని అనుకొని మనకు సంబంధం లేదు. ఓకే, మీరు బాధపడినారు అంటున్నారు కదా, మీరు బాధపడినప్పుడు మీ అబ్బాయి చెప్పొచ్చు కదంటే ఇలాంటి వీడియోస్ చేయకు, నార్మల్గా చేసుకో, ఏదైనా కానీ యాప్లోనే కదా మనం చేస్తున్నది. మా పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు, ఒక మనిషికి పాపులారిటీ పేరు వస్తుందనంటే ఇవన్నీ నార్మలే, తప్పయి. కానీ అవన్నీ మనం ఏం పట్టించుకోవద్దురా, మనది మనకే అని వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. మా ఇంట్లో మంచిది చెడు అనేది మనసులకైతే తెలిసిపోతుంది, అర్థమైపోతుంటది. ఒకడు వెతుకుతుంటాడంటే వేరేగా ఎట్లయినా మనం చెడగొట్టాలని ఏదో రకంగా అంటనే ఉంటారు. ఇంకా అవన్నీ మనకి ఎందుకులే, మన దేవుడు మన ఎంబడి, మన అమ్మవారు మన ఎంబడి అని మేము మా కొడుకుకి సపోర్ట్ ఇస్తాం. ఇక ఇంట్లో వాళ్ళు మెత్తగా ఉండి ఇంట్లో వాళ్ళకి చెప్తే వీడియోస్ ఆగిపోతాయేమో, వాడు యాప్ డిలీట్ చేస్తాడేమో చెప్పి చాలా బాధపడతాడని నేను అనుకుంటాను. మీ అబ్బాయిని ఈ విధంగా మాట్లాడినప్పుడు మీరు అంటే బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే చాలా చాలా వల్గర్గా తిరుగుతుంటారు కదా, అది మీకు తెలిసాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొడుకు ఏదన్నా అయితేనే చిన్న దెబ్బ తగిలితేనే చాలా బాధపడతారు తల్లిదండ్రులు. ఇలా తిరుగుతున్నారు అంటే ఎంత రియాక్ట్ అవుతుంటారు? మస్తు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఎందుకు అట్లా అంటారు, ఒక మనిషి గురించి తప్పు ఎందుకు ఆలోచన చేస్తారు? వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు, నచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు, అట్లా ఒకరిని అనొద్దు కదా మనము అని అనుకుంటా నేనైతే. అప్పుడు తిట్టిన వాళ్ళని ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేస్తున్నారంట దాన్ని, అంటే మీ ముందు తిట్టింటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టాలు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని తిట్టింటారు కదా. ఫంక్షన్స్ కి ఖచ్చితంగా ప్రశాంతం తీసుకురండి అది ఇది అంటున్నాను. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా బాధ ఉంటుంది, నాకు అడుగులు అయితే బాధ ఉంటుంది. కానీ మా మనసు ఏమనిపిస్తుంది, అంత భగవంతుడు చేసినది, ఇవన్నీ దేవుడే చేసింది. తిట్టిన వాళ్ళే పొగుడుతుంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా నేను రావాలి, ఒక 5 minutes అయినా వచ్చి వెళ్ళాలి అన్నట్టు అంటారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది, మా అబ్బాయిని ఎందుకు ఇట్లా అంటారు, వాళ్ళకి మేమేం ద్రోహం చేయలేము కదా అని. మాకు తెలిసినంత మటుకు మేము ఎవరికి ద్రోహం చేయలేదు. నా పిల్లలే కానీ, నాకు 3 కొడుకులు, నా కొడుకులే కానీ, నేనే కానీ, మా ఆయనే కానీ, ఇప్పుడు నా కోడలు వచ్చింది, నా కోడలు కానీ, ఎవరే కానీ మేము తెలిసి ఏ తప్పు చేయము. తెలియక ఏదైనా చేస్తే దేవుడే మమ్మల్ని చూసుకున్నాని, వాళ్ళు తెలిసి చేస్తే వాళ్ళని భగవంతుడే చూసుకున్నారు. నా మనస్ఫూర్తిగా నేను ఎవరిని పిలవకూడదని నిర్ణయించుకుంటాను. తెలుసుకోవాలి వాళ్ళు మనసులు. తెలియని వాళ్ళే అంటారు కానీ వాళ్ళకి. ప్రశాంత్ గారికి అమ్మవారు వస్తుంది అని చెప్పి చెప్పారు. తను ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటారు అమ్మవారు? పోయిన సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చింది. ఆయనకి ఇంతకు ముందు అయ్యప్ప మాల వేసినప్పుడు ఆయన పూజలు బాగా చేసేది. అంటే అమ్మవారు అనుకోరు కదా, భయపడిన చాలా భయపడిన 2-3 సార్లు మేము వద్దు అని అనుకున్నాం కూడా. మాకు వద్దమ్మా, అంటే ఆమె అన్నది కాదు, సేవ చేయాలని చేస్తాము, మాకు వద్దు, ఇట్లా మా నుంచి కాదు అంటే, లేదా మీ అబ్బాయికి నేను అన్ని చూసుకుంటా అంటే అప్పుడు మేము నింపుకున్నాం. అమ్మవారు చెప్పిండ్రు, ఆయన పేర్లకు వచ్చి మీ పూజలు బాగా చేస్తారు మీరు, నాకు వాళ్ళు బాగా నచ్చిండు, నేను కోరుకొని వచ్చినా, నన్ను ఎప్పుడు కాదనుకుండి, నన్ను నమ్మితే మీకు మళ్ళీ మంచిగా చేస్తానంటే, ఇప్పుడు ఆయమ్మ దారి వల్లనే నా కొడుకుని ఆమెకు నమ్మి అమ్మవారిని అడుగుతాను. ఏదైనా ఎవరిని ఏం అడగను. నా కొడుకుని ఎవరైనా తిట్టినా చేసినా
అమ్మ నేనైతే కంపల్సరీ అడుగుతాను నేను. ఎందుకమ్మా బాధపడుతున్నాడు? అసలు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఫేమస్ లో ఉన్నాడు. అంటే వాళ్ళ బాధ ఏంటంటే అప్పట్లో మన ఇప్పుడు పాతవి తలుచుకొని గతాన్ని మర్చిపోవాలి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తిట్టినోడే ఒక్కసారి వచ్చిపో, ఒక సెల్ఫీ ఇవ్వు, ఒక ఫోటో ఇవ్వు, అది వచ్చింది ఆల్రెడీ, ఆ ఫేమ్ వచ్చింది. నా కోరిక కూడా అదే. బయట వాళ్ళతో ఏ బాధ లేదు, మా రిలేటివ్స్ చాలా ఎవరైనా ఇంట నుంచి గుర్తుంటారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే నా కొడుకు ఎదగాలి, నా కొడుకు అనుకున్న కోరిక తీర్చుకోవాలని. నాకు ఏ బాధ ఉన్నా అమ్మవారి ముందే వచ్చి ఏడుస్తాను చెప్పుకుంటాను నేను. ఖచ్చితంగా మీ అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్తాడు. డెఫినెట్ గా ఆల్రెడీ మూవీస్ ఛాన్సెస్ కూడా వచ్చాయి. టాలెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి టిక్ టాక్ అనేది స్వాగతం పలుకుతుంది. సోషల్ మీడియాలో మీ వాడు చాలా ఫేమస్ అయిపోయిండు. తిట్టిన వాళ్ళు ఈరోజు పొగుడుతున్నారు. బాధపడాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా అంతే. తిట్టుకోవాలి అంతే కదండి. ఇప్పుడు చెట్టు కాయ అంటేనే కొడతారు, చెట్టు కాయ లేకపోతే ఎవరు కొడతాడు? ఇప్పుడు మామిడికాయ సీజన్ లోనే కదా మామిడికాయలు కొట్టేది రాళ్ళు, తర్వాత కొడతారు. మేము అదే అనుకుంటాం. ఇంకా ఎవరిని మనము తిట్టే వాళ్ళని పోయి తిట్టలేము, చెప్పిన వాళ్ళని పోయి అడగలేము. మీరు ఎందుకు అన్నారా, నేను నా కొడుకుని ఎందుకు అన్నారా అని. అదే దేవునికి అడుకోవాలి మనం. వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకోవాలి, మా తప్పు మేము ఎట్లా తెలుసుకుంటామో వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకోవాలి అని. ఎవరి పిల్లలైనా సరే అందరూ ఎందుకంటే టిక్ టాక్ లో అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను ఎవరికి ఇంతవరకు కామెంట్ కి రియాక్ట్ అవ్వను. ఎందుకంటే ఎవరిది ఎట్లుంటుందో, నేను ఏదన్నా అంటే మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళ పొజిషన్ ఎట్లుందో, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో అని చెప్పి ఎవరిని ఏమన్నాను. ఏదన్నా అర్థం తెలుసుకుంటే వాళ్ళే మనకి మంచిగానే మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా సరే మంచి ఇది ఇంట్లో అని అంటేనే కదా వాళ్ళు వచ్చి మంచిగా మాట్లాడేది. ఒకటి ఏంటంటే ఇంత మంచి అమ్మా నాన్న దొరకడం చాలా కష్టం. ఈ ఇండస్ట్రీ అంటే అసలు చాలా మంది పడదు. అదే అమ్మా కావచ్చు, నాన్న కావచ్చు, అసలు ఎంకరేజ్ చేయరు. బట్ మీకు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మంచి పొజిషన్. నా రెండో కొడుకైనా నా కొడుకు అందరు సపోర్ట్ ఈయనకే ఇస్తాం. ఎవరు ఈయనకు అట్లుందేమో అని. నాకు మమ్మీ డాడీ సపోర్ట్ అయినా, ఇద్దరు అన్నల సపోర్ట్ అయినా, ఇక ఆఖరికి నాకు అదృష్టవంతంగా ఏంటంటే మా వదిన కూడా నాకు చాలా సపోర్ట్ గానే దొరికింది. చాలా అదృష్టం అది. ఎందుకంటే ఇంట్లో అందరున్న బయట నుంచి ఒక మనిషి వచ్చి మనకు సపోర్ట్ చేయడం అంటే అది నార్మల్. ఎందుకంటే ఆమెనన్నా పోయి మా అన్న దగ్గర అనాలి, ఏంది మీ తమ్ముడు మొత్తం ఇట్లా చేస్తున్నాని. తను కూడా నన్ను తమ్ముళ్ళగా చూసుకుంటది, మా తమ్ముడే చేస్తున్నాను. తనతో కూడా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అంత సపోర్ట్ ఉంది నాకు. ఇంట్లో వాళ్ళదైతే చాలా అదృష్టం ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టడం. అయితే చాలా మంచి సపోర్ట్ ఉంది, మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈసారి హెడ్సెట్ మాత్రం తీసేయండి. క్వశ్చన్ కూడా వచ్చింది, అరే ఏంట్రా 30 రూపీస్ హెడ్సెట్ అంటే నేను 200 పెట్టి కొనుక్కున్నారా బాబు, 30 కాదు. అదే హెడ్సెట్ మాత్రం తీసేయి. ఏంటంటే ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతాం. బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఒక మీ మాటల్లో కొద్దిగా చెప్పండి అమ్మా. ఎవరు పిల్లలు ఎవరు తల్లిదండ్రులైనా సరే ఎవరి పిల్లలకు కూడా అన్ని అట్లా చెప్పొద్దు చెయ్యొద్దు అని ఎవరైనా తల్లిదండ్రి చెప్పాలి. ఎందుకంటే అందరు పిల్లలు ఎదగాలని దేవుని మేమైతే ఎప్పుడైనా కోరుకుంటాం. మేమైతే ఎవరి పిల్లలకు చెడుగా ఎప్పుడు అనలేదు. నా కొడుకుకి ఎన్ని మాటలు అందరు పెట్టినా నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు. నేను ఎప్పుడు ఏం మొక్కినా అంటే అందరు మంచిగా ఉండాలని దేవునికే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను నా కొడుకు కూడా మంచిగా ఎదగాలి, మీ పిల్లలు కూడా మంచిగా ఉండాలి అని నాదొక కోరిక. కాకపోతే కామెంట్స్ పెట్టే ముంగల కొంచెం ఆలోచించాలి. పెట్టండి. ఎందుకంటే ఆ ప్లేస్ లో మీరుంటే ఎంత ఎవరికి ఏం కోరికలు ఉన్నాయి ఎవరు. ఎందుకంటే బాధ అయితే చాలా అనిపిస్తుంది అన్న. ఎవరన్నా ఏమన్నా అన్నారంటే మస్తు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాను నేను కూడా. కానీ మళ్ళీ వచ్చి దేవుని ముందే చెప్పుకుంటాను, నీకు వస్తున్నావమ్మా, మరి ఇన్ని మాటలు ఎందుకు అంటారు, అన్ని నువ్వే చూసుకోవాలి. మరి నేనైతే ఎవరికి ఏం చెప్పుకోలేను, నేను బయటకు వెళ్ళి ఒకరిని అనేటట్టు లేను నేను అని నా మనసులో బాధ నేనే మింగుతాను, నాది నేనే చెప్పుకుంటాను. ఇగో నాది నా మనసుకే నచ్చ చెప్తాను. మంచి పొజిషన్కి వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళే షట్ డౌన్ అవుతుంది. ఓన్లీ సెల్ ఫోన్ లో బిగ్ స్క్రీన్ మీద కనబడతారు మీ అబ్బాయి. దేవునికి దేవుడు మనకి ఎట్లా రాసి పెడితే అట్లా జరుగుతుంది, అదైతే కంపల్సరీ. కానీ ఏంటంటే ఒకరిని అనొద్దు నాన్న, ఎవరైనా కూడా మనము అది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.